బాగాలేకపోయినా గాని సరే జూమ్ గుడ్ ఇచ్చేస్తారు. థ్యాంక్ మార్నింగ్. యూ. ఆల్ ద బెస్ట్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. ఐ థింక్ అందరూ పాత వాళ్ళే అనుకుంటా. నాకు తెలిసి మేబీ కొత్త వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో. నా పేరు అనూష రంగారావు. మా మిసెస్ పేరు అనూష. నా పేరు రంగారావు అండి. అనూష రంగారావు. నేను చదువుకుంది ఎంబీఏ. తిరుపతిలో చదువుకున్నాను. తర్వాత నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో వర్క్ చేశాను. కంప్లీట్‌గా నేను ఆల్మోస్ట్ 17 ఇయర్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. తిరుపతి, హైదరాబాద్, బెంగుళూరు, మైసూర్ అండ్ విజయవాడ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్‌లో వర్క్ చేశాను. ప్రెజెంట్ కంప్లీట్ ఆంధ్ర ఏరియాలో వర్క్ చేస్తున్నాను కంపెనీలో. సో, ప్రైవేట్‌గా ఒక మంచి జాబ్‌లోనే ఉన్నాను. అలా చేస్తున్న ఒక వ్యక్తి వెస్టేజ్ లాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ పట్టుకోవటానికి ఒక రీజన్ ఏందంటే, సెకండ్ ఇన్‌కమ్ ఎందుకు అవసరము? ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇన్‌కమ్ అనేది అసలు ఎందుకు అవసరము? ఆ ఇన్‌కమ్‌లో కూడా యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏంది? పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంది? ఐ మీన్ సెకండ్ ఇన్‌కమ్ ఆప్షన్ అంటే ఏంది? అనే దాన్ని తెలుసుకోవటానికి నాకు చాలా టైం పట్టింది. ఎంతసేపటికి యాక్టివ్ ఇన్‌కమ్ మనం చేసే ఉద్యోగం, అందులో వచ్చే జీతం, మన అవసరాలు, కుటుంబ అవసరాలు, మనకెంత అమౌంట్ వస్తుంది, ఎలా మేనేజ్ చేస్తాం, ఎలా సర్దుకొని పోవాలి, ఇంతవరకే తెలుసుకున్నాను తప్ప, అసలు సెకండ్ ఇన్‌కమ్ ఆప్షన్ ఏంటి? ఇన్‌కమ్ జనరేట్ చేయాల్సిన అవసరం ఏంటి? సమస్యల్ని సర్దుకోవాలా? సమస్యలను అధిగమించి మనకున్న ఖర్చుల్ని పరిమితం జేసుకోవాలా? ఆదాయాన్ని పెంచుకోవాలా? అనేది తెలుసుకోవటానికి నాకు చాలా టైం పట్టిందండి. ఎప్పుడైతే సెకండ్ ఇన్‌కమ్ నీడ్ అయితే నాకు తెలిసిందో, అప్పటి నుంచి నేను ఎతకడం మొదలుపెట్టాను. ఎస్పెషల్లీ కరోనా టైంలో. నేను ఆల్రెడీ ప్రతి మీటింగ్‌లో చెప్తుంటాను. కరోనా చాలా మందికి చాలా నేర్పించింది. ఎండ్ ఆఫ్ ది డే మనం ఎందుకు కష్టపడతాము? కుటుంబం కోసమే కష్టపడతాము. మనం చేసే ప్రతి పని కుటుంబం కోసమే జేస్తాము. భార్య, పిల్లలు వీళ్ళెలా ఉండాలి? ఎంత మంచిగుండాలి? మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం? ఈ కష్టాలు ఫర్దర్‌గా వాళ్ళు పడగూడదు. మనమున్నా లేకపోయినా వాళ్ళు సంతోషంగుండాలి. ఒక్కటి మాత్రం నిజం. 100% నేను పుట్టేటప్పుడు ఒక పేదవాడిగా పుట్టాను. చనిపోయేటప్పుడు మాత్రం పేదవాడిగా చనిపోకూడదు. రేపటి రోజున నేనంటూ ఈ భూమి మీద లేని రోజున నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చేసి మాత్రమే వెళ్తాను అన్నంత కాన్ఫిడెంట్‌గా ఉండాలి అని ఒక ధైర్యం ఎప్పుడొచ్చిందంటే, ఎప్పుడైతే నేను సెకండ్ ఇన్‌కమ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టానో, ఆ రోజు నాకు ఈ ధైర్యం వచ్చిందండి. ఇది స్టార్ట్ చేయాలనే దృఢ సంకల్పం వచ్చింది. అప్పటినుంచి ఆలోచిస్తున్నాను. కానీ ఫుల్ టైమ్ చేద్దామంటే చేయలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరమే కమిట్మెంట్స్‌తో ఉంటాము. వి ఆర్ డిపెండెంట్ ఆన్ సాలరీస్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మన ఇండియాలో 100కి 95% పేదరికంలోనే ఉంటారు. 95% పేదరికంలో ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరమే మెజారిటీ వి ఆర్ డిపెండింగ్ ఆన్ సింగిల్ ఇన్‌కమ్. యాక్టివ్ ఇన్‌కమ్ మీదే డిపెండ్ అయి ఉంటాం. ఒక్క నెల జీతం లేకపోయినా, ఒక్క నెల మన రెగ్యులర్‌గా అకౌంట్‌లోకొచ్చే డబ్బులు లేకపోయినా, అప్పటికప్పుడు ఇంటి బాడుగ కట్టలేం. సొంత ఇంట్లో ఉన్నోళ్ళైతే వాళ్ళ మెయింటెనెన్స్‌లు, ఈఎంఐలు, ఈవెన్ రెంటల్‌కుండేవాళ్ళైతే రెంట్‌లు ప్లస్ రెగ్యులర్ ఈఎంఐస్ కానీ, పిల్లల ఖర్చులు గాని, స్కూల్ ఫీజులు గాని, అవి ఇవి డిఫరెంట్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉంటాయి. చిట్టీలని, అవని, ఇవని ఏదో ఒక ఏదో ఒక కమిట్మెంట్ తోటుంటారు. ఎప్పుడైతే ఇన్‌కమ్ ఆగిపోతుందో, ప్రతి ఒక్కరికి భయమేందంటే, అందరికి కష్టపడాలని, చేయాలనున్నా, ఒక ఇన్‌కమ్ ఆగిపోతే నా పరిస్థితేంటని ఫుల్ టైమ్ రావటానికి ఇబ్బంది పడతారు. చాలా తక్కువ మంది మాత్రమే ధైర్యం చేసి ముందుకొస్తున్నారు కంప్లీట్‌గా చేయటానికి. ప్రతి ఒక్కరు ఫుల్ టైమ్ చేయాలని లేదు. బట్ ఖచ్చితంగా సెకండ్ ఇన్‌కమ్ ఆప్షన్ గురించి తెలిసుండాలి. అలా చేసుకున్న టైంలో మన ఎస్పెషల్లీ మన ఇండియాలో ఇండియా అనే కాదు జనరల్‌గా మనం అబ్జర్వ్ చేసామంటే, నాకు తెలిసినంత వరకు 3 ఉన్నాయండి. ఒకటి ప్రతి ఒక్కరిమి పిల్లల్ని చదివిస్తాం. ఎందుకు చదివిస్తాం? మంచి మంచి స్కూల్స్‌లో, మంచి మంచి కాలేజెస్‌లో ఎందుకు చదివిస్తామంటే, మంచి జాబ్ రావాలి. మంచి జాబొస్తే వాళ్ళు సెట్ అవుతారు. మంచి గవర్నమెంట్ జాబొస్తే వాళ్ళు సెట్ అవుతారని చూస్తాము. సో, చాలామంది డిపెండ్స్ ఆన్ వర్క్. ఎంప్లాయీగా డిపెండ్ అవుతారు. ఇంకా చాలామంది ఏం చేస్తారు బిజినెస్. చాలామందికి నాకు బాస్ అంటే ఇష్టం లేదు. నా ఓన్ ఫ్లెక్సిబుల్ టైమ్‌లో నేను చేసుకోవాలి. లేదా పేరెంట్స్ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసే కేపబిలిటీ ఉంటే, నేను ఓన్‌గా బిజినెస్ పెట్టుకుంటాను. నేనే 10 మందికి జాబ్ ఇస్తాను. ఆర్ ఎల్స్ నాకు ఒకరి కోసం పని చేయకుండా నా కోసం నేను పని చేస్తాను.
అని ఆలోచించే వాళ్ళు చాలామందుంటారు. థర్డ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినోళ్ళు కూడా చాలామందున్నారు. వ్యవసాయం మీద డిపెండ్ అయితూ, దాన్నే నమ్ముకొని 10 మందికి అన్నం పెడుతూ, వాళ్ళు బతుకుతూ ఇట్లా ఉంటారు. ఇక్కడ అన్నిట్లో మనం చూసామంటే ప్రతి ఒక్క దాంట్లో మీరొక ఎంప్లాయ్‌గా చూడండి, లేకపోతే ఒక బిజినెస్ పరంగా చూడండి, ఒక అగ్రికల్చర్ ఒక రైతు పరంగా చూడండి, వీళ్ళెవ్వరిని చూసినా ప్రతి ఒక్కరు వాళ్ళు మాత్రమే కష్టపడుతుంటారు. సింగిల్‌గా మాత్రమే కష్టపడుతుంటారు. నేను ఉద్యోగం జేస్తున్నాను. నేను ఉద్యోగం జేస్తున్నానంటే నాకున్న టార్గెట్స్, నేను చేయాల్సిన పని, నేను ఉంటే మాత్రమే కంప్లీట్ అవుతుంది. నా వర్క్ ఇంకొకరు చేయలేరు. ఖచ్చితంగా నేను మాత్రమే చేయాలి నా వర్క్. నాకేదైతే వర్క్ అసైన్ అయిందో నేను చేయాలి. అలాగే ఒక బిజినెస్ చేసే వ్యక్తి ఉన్నాడు. ఆ బిజినెస్ చేసే వ్యక్తి ఒకరోజు షాప్ తీయకపోతే బిజినెస్ జరగదు. మేబీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బిజినెస్ పెట్టాలంటే ఎంత కష్టమండి? ఒక ఎంప్లాయ్‌గా చేయాలంటే ఎంతో చదువుకొని ఇంటర్‌వ్యూస్‌లో సెలెక్ట్ అయ్యి రావాలి. జాబ్ తెచ్చుకొని అక్కడ వర్క్ చేయాలి. ఒక బిజినెస్ పెట్టాలంటే లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. వాళ్ళు ఇంట్రెస్ట్‌కి తెచ్చుకుంటారా? ఓన్ మనీ ఉందా తెలీదు. డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ప్రాపర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. బిజినెస్ స్టడీ చేయాలి. ఇంత చేసినాక అక్కడ బిజినెస్ పెట్టినాక ఎట్లోకట్ల దేవుడి దయ వల్ల కొంచెం మంచిగా ఒక కొత్త ఆలోచనతోటి ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేస్తే కొంచెం మంచిగా జరుగుతుందంటే ఇమ్మీడియేట్‌గా ఇంకోరొచ్చి పక్కనే కాంపిటీషన్ మొదలుపెడతారు. అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. రిస్క్ ఉంటుంది. డబ్బులెక్కువ పెడుతున్నాము. ఇమ్మీడియేట్‌గా నువ్వు ఇచ్చేసిన కొత్త ఆలోచనకి ఎంతో కొంత బిజినెస్ స్టార్ట్ అయితే పక్కనే కాంపిటీషన్ కూడా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ ఎదుర్కొని ఎలాగోలా చేస్తాము. బట్ స్టిల్ అగైన్ ఒక 10 రోజులు మీకేదన్నా ఫంక్షన్ నుండి ఊరికెళ్తే అక్కడ బిజినెస్ జరగదు. ఖచ్చితంగా మీరుంటేనే అవుతుంది. లేదా మీరు రిక్రూట్ చేసుకున్న స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళుండి చేస్తేనే అవుతుంది. అంటే మీరున్నట్టే అక్కడ. యూ ఆర్ పేయింగ్ సాలరీ ఫర్ దెమ్. మీరు ఆ ఊరక మ మన ప్రమ్ మన ప్రమేయం లేకుండా ఇంకొకరు దాని కోసం పని చేస్తే అది వేరు. మనం సాలరీ పే చేస్తున్నామంటే వి ఆర్ దేర్. సో, అక్కడ చూసినా ఖచ్చితంగా మనముండాలి. ఒక ఎంప్లాయీగా మనముంటేనే పనవుతుంది. ఒక బిజినెస్‌లో గూడా మనముంటేనే పనవుతుంది. మనం లేకుండా పనవ్వదు. నెక్స్ట్ అగ్రికల్చర్. ఒక రైతు ఎంత కష్టపడతాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిజంగా కొన్ని సార్లు మీరు రైతుల గురించి ఆలోచించారంటే, మీలో చాలా మందికుంటారండి. ఊరి దగ్గర వ్యవసాయం చేసేవాళ్ళు చాలా మందుంటారు. అర్ధరాత్రి వెళ్లి పొలాల దగ్గర నీళ్లేయటానికి, అర్ధరాత్రులు వెళ్లి నీళ్లు వదిలేయడానికెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎంతంటే ఇంతకుముందు నాకు తెలిసి మోటార్స్ కరెంట్ ఫ్రీ అని సంథింగ్ ఏవో స్కీమ్స్ ఏదైతే పెట్టారో, వాళ్ళు ఏ టైంలో ఇస్తే ఆ టైంలో ఏసుకోవటానికనో, లేకపోతే పంట కాపాడుకోవటానికి రైతుల పూటెళ్లి పొలాల్లో పడుకోవటం, రకరకాలుగా చాలామంది వాళ్ళెంత ఇన్వెస్ట్‌మెంట్ పెడతారో తెలీదు. ఒక రైతు పంట పండించటానికి వ్యవసాయాన్ని చేసేటప్పుడు అది చేతికొచ్చే వరకు నమ్మకముండదు. నిజంగా పంట పండుతదా లేదా? ఆదాయం వస్తదా లేదా? అయినా సరే నమ్మి పని జేస్తాడు. దేవుడి మీద భారమేస్తాడు. అది మన శ్రమ మీదే గాకుండా ప్రకృతి మీద గూడా ఆధారపడి ఉంటుంది. అనుకోకుండా వర్షాలు పడితే మనకు పంట చేతికొచ్చే టైంకి వర్షాలు పడితే పంట మొత్తం బోతుంది. మనకు అవసరమైనప్పుడు వర్షం పడకపోయినా పంట రాదు. పోనీ ఇవన్నీ బావున్నాయి. అద్భుతంగా కష్టపడ్డాము, పండించాము. మంచిగా దేవుడన్నీ సహకరించాడు. పంట బాగా పండింది. మనం అనుకున్న దానికంటే మంచి క్రాపొచ్చింది. మధ్యలో దళారీ వ్యవస్థ వలన ప్రైస్ అనేది ఉండదు. ఇంత కష్టపడి కూడా రైతుకి మిగిలేదేముండదు. బట్ స్టిల్ ఎవ్వరు కూడా ఒక ఎంప్లాయీ తన తన వృత్తిని ఆపట్లేదు. ఒక బిజినెస్ పర్సన్ తను చేసేది ఆపట్లేదు. ఒక రైతు కూడా తను చేసే పని ఎక్కడ ఆపట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా బతకాలి, బతికి తీరాలి. మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి. మనకిది తప్ప వేరేది తెలియదు. ఎలాగైనా బతకాలి. నిజాయితీగా ఎలాగైనా బతకాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇందులో భాగంగా నేను అర్థం చేసుకుందేంటంటే, ఒకసారి అన్నీ స్టడీ చేసినప్పుడు నాకెప్పుడైతే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి తెలిసిందో, ఒక అద్భుతమైన ఇది తెలిసింది. మన సారోళ్ళు నాకు నాకెవరైతే పరిచయం చేస్తారో ఈ బిజినెస్‌ని, నాకు నా ఫ్రెండ్ కిరణ్ సార్ పరిచయం చేశాడిది. కిరణ్ సార్ ద్వారా శ్రావణ్ సార్ టీమ్‌లో శ్రావణ్ సార్ అప్లైనర్‌గా నాకు ఈ బిజినెస్‌ని పరిచయం చేశాడు.
దాని ద్వారా బ్రహ్మయ్య సార్ లాంటి గ్రేట్ మెంటర్ దీంట్లో మనం ఉన్నాం ఇక్కడ. సో, ఇదంతా నేర్చుకునే ప్రాసెస్‌లో నాకర్థమైందేందంటే, ఈ వెస్టేజ్ బిజినెస్ అసలెందుకు చేయాలి? ఏముంది? అనేది నేను ఆలోచించినప్పుడు, ద బెస్ట్ థింగ్ నాకర్థమైందేందంటే, వి ఆర్ మల్టిప్లయింగ్ అవర్ రిజల్ట్స్. శ్రమ మనం పెట్టే శ్రమ కొంత, కానీ రిజల్ట్ మాత్రం మల్టిప్లై అయ్యే అవకాశం దీంట్లో ఉంది అని తెలిసిందండి. ఎలా అంటే, ఒక వ్యక్తి, ఒక వ్యక్తి చేసే పని రోజుకొక 8 గంటలు చేస్తే, ఒక ఎంప్లాయీ గాని, ఒక బిజినెస్ పర్సన్ గాని, లేకపోతే ఇంకొక రైతు గాని ఎవరైనా సరే, ఒక రోజు పని చేస్తే 8 గంటలు పని చేస్తారు. ఆ 8 గంటలు పని చేస్తే వచ్చే రిజల్ట్ ఎంతుంటుంది? ఒక పర్పస్ కోసం. ఒక వ్యక్తి 8 గంటలు చేస్తే వచ్చే రిజల్ట్ ఎంతుంటుంది? అదే పని కోసం కొన్ని వందల మంది, లెట్స్ సే ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ తీసుకుందాం. ఈరోజు మార్నింగ్ నేనొక టాస్క్ పెట్టుకున్నాను. ఈరోజు మార్నింగ్ నేనేం టాస్క్ పెట్టుకున్నాను? ఒక 8 అవర్స్ ఎట్టి పరిస్థితిలో నేను సిన్సియర్‌గా వర్క్ చేయాలి. ద బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. ద బెస్ట్ రిజల్ట్ ఇద్దామని నేను డిసైడ్ అయ్యాను. సో, సిన్సియర్‌గా 8 అవర్స్ పని చేశాను. 8 అవర్స్ నేను పని చేస్తే ఎంత వర్క్ చేయగలను? మేబీ ఒక రూ. 5,000 వర్త్ వర్క్ చేయగలనేమో. లేదా ఒక రూ. 2,000 వర్త్ వర్క్ చేయగలనేమో. నేను అనుకున్న పని చేసిన దానికి ఇంత రిజల్ట్ రావచ్చు. ఒక రోజు మొత్తం 8 అవర్స్ నేను సిన్సియర్‌గా పని చేస్తే. ఇదే 8 అవర్సు నాకంటూ ఒక టీమ్ 100 మెంబర్స్ ఉండి, నాకంటూ ఒక 100 మెంబర్స్ కనుక టీమ్ ఉండి, సేమ్ నాలా ఆలోచించే వ్యక్తిని నన్ను నేను డూప్లికేట్ చేసుకోగలిగితే, నాలా ఆలోచించే ఒక 100 మంది వ్యక్తులను గనక నేను తయారు చేసుకోగలిగితే, 100 మందిమి డిసైడ్ అయ్యి, ఈరోజు గనక సిన్సియర్‌గా పనిచేస్తే, ఆ 8 అవర్స్‌ని గనక డూప్లికేట్ చేయగలిగితే, ఒక్క రోజులో 800 గంటలు పనిచేస్తాం. ఒకే టాస్క్ కోసం, ఒకే పని కోసం, ఒకే ఫలితం కోసం 800 మంది ఒకరోజు పనిచేస్తే, 100 మంది పని చేస్తే 8 గంటలు. 800 గంటల పనవుతుంది. ఎంత రిజల్ట్ ఒస్తుందండి? ఒక వ్యక్తి పని చేస్తే మేబీ రూ. 2,000 వచ్చిందంటే ఎగ్జాంపుల్ ఔట్‌పుట్. అదే 800 గంటలు పని చేస్తే ఎంతొస్తుందండి? జస్ట్ ఇమాజిన్ ఎంత ఇదవుతుంది. అక్కడేమన్నా ఒక రూపాయి డబ్బులిస్తామా? అదే బిజినెస్‌లో అయితే సాలరీస్ ఇవ్వాలి. ఒక ఎంప్లాయర్స్‌కి సాలరీస్ ఇవ్వాలి. బట్ ఇక్కడ ఎవరి కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. నేనిక్కడేమన్నాను? డూప్లికేట్ చేసుకుంటున్నానన్నాను. నాకెలా ఆలోచనుందో, నా టీమ్ మెంబర్స్ ఒక 100 మెంబర్స్‌కి గైస్ మన ఇది, మన మన మోటో ఇది. మనమిలా సక్సెస్ అవ్వాలని చెప్పి, వాళ్ళని ప్రాపర్‌గా మోటివేట్ చేసుకోగలిగి, మన ప్లాన్ ఇది, మన ఫ్యూచర్ ప్లాన్ ఇదని కరెక్ట్‌గా డిజైన్ చేసుకొని, ఈరోజు మనం ఈ టాస్క్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి సిన్సియర్‌గా వర్క్ చేసుకొని చెప్తే, వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటారా? నేను కాకుండా మిగతా 99 మంది ఎవరి కోసం వాళ్ళు పని చేసుకుంటారు. మనం ఒక్క రూపాయి జీతం ఇచ్చేది లేదు. టైమ్ డూప్లికేషన్ అవుతుందిక్కడ. వర్క్ డూప్లికేషన్ అవుతుంది. బట్ రిజల్ట్ మాత్రం మల్టిప్లికేషన్ అవుతుంది. ఒక వ్యక్తి జీవితం మొత్తం పని చేసినా ఎంతొస్తదండి? ఒక వ్యక్తి ఒక 10,000 జీతంతో మొదలుపెడితే కెరియర్. ఒక 20 సంవత్సరాలు అదే కంపెనీలో చేసినా, మహా అయితే ఒక 70,000కి రిజైన్ చేస్తాడు. మహా అయితే ఒక 70,000 లేదంటే రూ. 1,00,000 ఆగిపోతది తన జీతం మొత్తం. ఒక వ్యక్తిగా చేస్తే. అదే ఒక టీమ్ వర్క్‌గా చేసి, నెట్వర్క్ మార్కెటింగ్ లాంటి దాంట్లో ఒక టీమ్ వర్క్‌గా చేస్తే ఎంత రిజల్ట్ తీసుకోవచ్చు. ఎంతమందిని డెవలప్ చేయొచ్చు. ఎంతమందిని లీడర్స్‌ని చేయొచ్చు. సో, దీనంతటికి ముందు ఒక గ్రేట్ థింగ్ నేను చెప్పాలనుకున్నానండి. టైమ్ అండ్ వర్క్ డూప్లికేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, అసలు ఎందుకు చేయాలి మనం? టైమ్ డూప్లికేషన్ ఎందుకు చేయాలి? వర్క్ డూప్లికేషన్ ఎందుకు చేయాలి? అసలు మనకు తెలియకుండా మనం ఎలా డూప్లికేట్ చేస్తామనే దానికి నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అది ఎంత ఈజీ అంటే లెట్స్ సే రీసెంట్‌గా నేను తిరుపతిలో సైదుల్ సార్ మీటింగ్ అన్నాను. ఆ సైదుల్ సార్ మీటింగ్‌లో ఆయన ఎంత సింపుల్‌గా చెప్పాడంటే, అసలు వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్? మనం వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాము. వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాం. దాంట్లో ఏముంది? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ మోడల్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏందంటే సింపుల్‌గా సార్ చెప్పింది నాకర్థమైంది. మనందరము లెట్స్ సే నేనున్నానండి. నా పేరు రంగారావు. ఓకే. నాకు తెలిసిన నేను
విజయవాడ దగ్గర నేను ఒక కానూరు సరౌండింగ్స్ ఏరియాలో ఉన్నానండి. నాకు తెలిసి ఒక మంచి హోటల్ ఉంది. మీడియం ప్రైస్ ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఫుడ్ అది చాలా బావుంటుంది. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇంకో హోటల్ పెట్టున్నాడు. నా ఫ్రెండ్ ఇంకొకతను ఒక హోటల్ పెట్టున్నాడు. నాకు పరిచయం లేని వ్యక్తి ఇంకో హోటల్ ఉంది. నాకు పరిచయం లేని వ్యక్తి అద్భుతంగా హోటల్ రన్ చేస్తున్నాడు. క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాడు. నేనెప్పుడన్నా ఫ్యామిలీతో వెళ్ళాలంటే బయటికి, అక్కడికెళ్ళి తింటాను. బట్ అదే విధంగా నా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయున్నాడు. ఆ అబ్బాయి హోటల్ పెట్టున్నాడు. కానీ క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. ఏదో చేస్తున్నాడు. బిజినెస్ చేసుకుందామనే కకృతితోటి ఏదో చేస్తున్నాడు. అంత క్వాలిటీ ఇవ్వట్లేదు. జెన్యూన్‌గా లేదు. బట్ స్టిల్ నాకనుకోకుండా రిలేటివ్స్ ఇంటికొచ్చారు. రిలేటివ్స్ ఆఫీస్‌కొచ్చారు. ఇంటికి కాదు. ఆఫీస్‌కొచ్చారు. వాళ్ళు అడిగారు నన్నొక సలహా. ఎక్కడికి లంచ్‌కెళ్ళాలి నేను నా ఫ్యామిలీతోటెళ్తున్నాను. లేదంటే మా ఫ్రెండ్స్ ఆఫ్ సర్కిల్‌తో ఎళ్తున్నాను. లంచ్‌కెళ్ళాలి ఎక్కడికెళ్ళాలి అని చెప్పారు. అడిగితే అతనేం జెప్ నేనేం జెప్పాలప్పుడు? నా ఫ్రెండ్ గురించి చెప్పాలా? లేకపోతే ఎక్కడ ఫుడ్ బావుందో అక్కడ చెప్పాలా? నా ఫ్రెండ్ గురించి చెప్పాలా? లేతే ఫుడ్ ఎక్కడ బావుందో అక్కడ చెప్పాలా? ఇప్పుడు నేను ఆలోచించిందేందంటే, జెన్యూన్‌గా నన్ను నమ్మి అతనడిగాడు. తనకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్‌ని తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆబ్వియస్‌గా నేనేం జెప్పాలంటే, "అరేయ్! ఇక్కడికెళ్ళు బావుంటుంది. పలానా హోటల్ ఉంది. అక్కడికెళ్ళి బావుంటుందని" చెప్తాను. రికమెండ్ జేస్తాను. వెళ్తారు. వాళ్ళు మళ్ళా 10 మందికి చెప్తా ఉంటారు. ఫర్దర్‌గా కూడా. బట్ నా ఫ్రెండ్ దానికి చెప్పను. ఎందుకంటే అక్కడ బాగలేదు కాబట్టి. ఒకరోజు సడెన్‌గా నాతో మాట్లాడాడతను. నా ఫ్రెండొచ్చేసి, "అరేయ్ మామ నీ దగ్గరికి చాలా మందొస్తుంటారు గదా! నా హోటల్‌కి కూడా పంపించు" అంటారు. అతనేమంటాడంటే బేసిక్‌గా ఇష్టముండదు. స్టిల్ నా ఫ్రెండ్ అనే స్వార్థంతోటి నేను అతనికి కొంతమందిని పంపిస్తాను. అక్కడికెళ్లి చూడు అని. అక్కడ తిన్న వాళ్ళు నెక్స్ట్ టైమ్ ఇంకెళ్లరు. వాళ్ళింక నన్ను గూడా సలహా అడగరు. అంటే ఇక్కడేమైందంటే, ఇక్కడ నేను వాంటెడ్‌గా ప్రమోట్ జేశానిక్కడ. ఏది కావాలని అతను అడిగేసరికి అతను నాతో ప్రమోట్ చేపిచ్చుకున్నాడు. నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అడిగి మరీ ప్రమోట్ చేపిచ్చుకున్నాడు. క్వాలిటీ లేని దగ్గరకి పంపిస్తే వాళ్ళు మళ్ళా అక్కడికి రాలేదు. నాకున్న పేరు గూడా పోయింది. బట్ ఇక్కడ అతనెవరో నాకు తెలీదు. జస్ట్ అన్‌నోన్ పర్సన్. బట్ క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాడు. అక్కడికి నాకు తెలిసినోళ్ళని పంపించాను. వాళ్ళక్కడికి తిన్న తర్వాత హ్యాపీగా రిలాక్స్ అయ్యి, మళ్ళా ఫర్దర్‌గా గూడా పంపిస్తున్నారు. అంటే బేసిక్‌గా ఎందుకిది చెప్పానంటే, మనమున్న మార్కెట్‌లో ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అది ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే తను అడిగి నాతో చెప్పించుకున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో వాడుతున్న ప్రతి ప్రొడక్ట్స్ మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ వెస్టేజ్‌కి రాకముందు మనం వాడుతున్న ప్రతి ప్రొడక్ట్స్ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో టీవీ అడ్వర్టైజ్‌మెంట్‌లో లేకపోతే ఎవరో నేను వాడాను ఇది బావుందని చెప్తే కాకుండా టీవీ అడ్వర్టైజ్‌మెంట్‌లు విని దానికి టెంప్ట్ అయిపోయి ఆహ్, ఎస్పెషల్లీ అడ్వర్టైజ్‌మెంట్స్ లేదా పుష్ ప్రమోషన్స్‌కి టెంప్ట్ అయిపోయి మనం వాడుతున్న ప్రొడక్ట్స్ ఎక్కువున్నాయి. అది బాగున్నా లేకపోయినా వాడకముందే మన మైండ్‌లో ఫిక్స్ అయిపోద్ది. ఇది సూపర్ ప్రొడక్ట్, నంబర్ 1 ప్రొడక్ట్ అని వాడకముందే మనం ఫిక్స్ అయిపోతాం. కాబట్టి అది ఎలా ఉన్నా మనకు నచ్చుద్ది. వాస్తవంగా అది క్వాలిటీ ఉందా లేదా కూడా చూడట్లేదు. ఒకవేళ నీకు నచ్చకపోయినా చేసేదేం లేదు. బ్రాండ్ అలా ఎళ్ళిపోతున్నాం. కానీ ఎప్పుడైతే వెస్టేజ్ లాంటి ఒక ఆపర్చునిటీ వచ్చిందో, వెస్టేజ్ లాంటి ఒక గ్రేట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వచ్చిందో, ఇక్కడ మీడియేటర్స్ అంటూ ఎవ్వరుండరు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో మీడియేటర్స్ అంటే ఎవరుండరు. ఇప్పుడు చూడండి ఫస్ట్ దానికి నా ఫ్రెండొచ్చేసి నన్నడిగి చెప్పించుకున్నారు. "రేయ్! నాకాడికి పంపించురా" అని జెప్పాడు. నేను పంపించాను. పంపించినాక వాళ్ళెవరు అక్కడికెళ్ళట్లేదు మళ్ళా. ఇంకొక పర్సన్ నన్నసలేం అడగలేదు. బట్ నేను స్వయంగా నేను ఎక్స్‌పీరియన్స్ చేసి పంపించాను. తనక్కడికెళ్ళి అక్కడ ఫుడ్ తిని మళ్ళా 10 మందికి రిఫరెన్స్ ఇస్తున్నాడు. సో, ఇక్కడ ప్రాసెస్ ఏందంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రమోట్ ఏదైతే అవుతుందో, స్వయంగా తాను ఎక్స్‌పీరియన్స్ చేసి ఇక్కడేమో నా ఫ్రెండ్ దగ్గరేమో నేను తినకుండా చెప్పాను ఆళ్ళకి. బావుంటది వెళ్ళని. ఏదో చెప్పాలి కాబట్టి. కాబట్టి అక్కడ క్వాలిటీ లేదు. ఇక్కడ ఇంకొక నాకు తెలియని వ్యక్తి దగ్గరికి నేనెవరి దగ్గరికైతే పంపించానో అక్కడ మాత్రం నేను ఒకసారి నేను తిన్నాను ఫ్యామిలీతోటి. హ్యాపీగా బావుంది. ధైర్యంగా చెప్పాను.
"అరే! ఇక్కడ నేను ఎళ్ళానురా, ఇక్కడ తిన్నాను నేను. చాలా బావుంది. ట్రై చెయ్యి" అని వాడి చెప్పాను. తిని చెప్పాను. కాబట్టి అక్కడికెళ్లారు. వాళ్ళు హ్యాపీగున్నారు. ఎగ్జాక్ట్‌లీ దిస్ ఈస్ వాట్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో మీడియేటర్స్ ఎవరు ఉండరు. 100% క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎండ్ యూజర్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడి నచ్చి ఇది బావుంది అని తెలిసిన తర్వాత మాత్రమే ప్రమోట్ చేస్తారు. బిజినెస్ డెవలప్‌మెంట్ కోసం లేనిపోని చెప్పరు. సో, ఇక్కడ నాకు ఇంకొకటి బాగా కనెక్ట్ అయిందండి. సెకండ్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌ని కంటిన్యూషన్‌గా చెప్తాను. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌ని ఎలా ప్రమోట్ చేయాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే, నెట్వర్క్ ఎక్కడో ఉండదు. జస్ట్ ఇక్కడ నేనేం చెప్పాను, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌ని ఎలా ప్రమోట్ చేశాను, నాకు నచ్చింది, బావుందని చెప్పాను. అంతటితో నా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అయిపోయింది. నేను నా ఎక్స్ ఒక ఫ్రెండ్‌కి చెప్పాను. రేపొద్దున అతను ఇంకొకరికి చెప్పాడు. రేపొద్దున అతను ఇంకొకరికి చెప్తాడు. తెలియకుండా వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ ఇది ఎక్స్‌పాండ్ అయిపోతూ ఉంటుంది. అతని ప్రమేయం లేకుండా తెలియకుండానే కస్టమర్స్ అక్కడికొస్తా ఉన్నారు. నేనొకరికి రిఫరెన్స్ ఇస్తే, అతని ద్వారా ఇంకొకరు, అతని ద్వారా ఇంకొకరు, అలా తెలియకుండా చాలా మంది పెరిగిపోతారు. వాళ్ళెవరెళ్తున్నారో కూడా నాకు తెలీదక్కడికి. దట్ ఈస్ వాట్ నెట్వర్క్. నేనేదైతే నమ్మానో, నేను వాడి బావుందని చెప్పి నమ్మిన దాన్ని, నాకు తెలియకుండా చాలా మంది వెళ్ళేలాగా చేయగలిగాను. అది నెట్వర్క్ అండి ఇక్కడ. ఎంత పవర్‌ఫుల్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మన పని మనం ఒక్కసారి చేసే పని, ఇక్కడ నేనేం చేశాను, ఒక్కసారి చెప్పా వాళ్ళకి. బావుంది ఇక్కడ. నేను ఎళ్ళాను. చాలా బావుంది. ట్రై చేయండి అని జెప్పాను. ఆ ఒక్క మాట ఎంతమందికి డూప్లికేట్ అయింది. నేను చెప్పిన మాట ఇంకొకరు జెప్పారు. అతను ఇంకొకడికి జెప్పాడు. అతను ఇంకొకడికి జెప్పాడు. ఆ కస్టమర్స్‌కి చాలా మందెళ్లారు ఆ హోటల్‌కి. అక్కడ వర్క్ డూప్లికేట్ అయింది. టైమ్ డూప్లికేట్ అయింది. అతనికి మంచి బెనిఫిట్ వచ్చింది. ఈవెన్ ఒకవేళ అదే వెస్టేజ్ లాంటి చోట నేను గనక కనెక్ట్ చేసుకోగలిగితే నాకెంత బెనిఫిట్ వచ్చుంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తారంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సార్, ద బెస్ట్ థింగ్ ఏందంటే అది మంచనాలా, చెడనాలా నాకు తెలీదు. మనము మన అలవాట్లు, మన పద్ధతులు మొత్తం మనం ఏం జాబ్ చేస్తున్నామో దాన్ని బట్టి మార్చుకుంటామండి. మనం చేసే పనిని బట్టి మన అలవాట్లు మొత్తం మార్చుకుంటాం. లెట్స్ సే ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడు. తనకి మార్నింగ్ షిఫ్ట్ ఉంది. మార్నింగ్ 6 గంటలకి డ్యూటీకెళ్ళాలి. మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు షిఫ్ట్ ఉంది డ్యూటీ. తనేం జేస్తాడు? 4 గంటలకి నిద్ర లేచి, రెడీ అయ్యి, అన్నీ చూసుకొని 6 గంటలకల్లా ఎగ్జాక్ట్‌గా ఆఫీస్‌లో ఉంటాడు. 3 గంటలకల్లా వచ్చేస్తాడు. తనకెంత ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా ఖచ్చితంగా తన డ్యూటీకి తనెళ్తాడు. ఎప్పుడన్నా ఒకసారి తప్పదనుకుంటే తప్ప లీవ్ పెట్టడు. ఎందుకంటే లీవ్స్ ఎక్కువ పెడితే ఉద్యోగం ఉండదు. జీతాలు రావు. ఇంకొక వ్యక్తి తీసుకుందాం. తనకి షిఫ్ట్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకుంటుంది. ఆ వ్యక్తి ఏం జేస్తాడు? తనెప్పుడో తనకు మంచిగా అలవాటున్నోడైతే 5:00 నిద్ర లేస్తాడు. లేదంటే ఎలాగోలా చేసి ఎగ్జాక్ట్‌గా 10:00కెళ్ళేటట్టు తన డ్యూటీ 10:00 అయితే 9:30 ఆర్ 10 ఆ 9:30కి అక్కడికెళ్ళేటట్టు ప్లాన్ జేసుకుంటాడు. ఈవినింగ్ అయిపోయేటట్టు ప్లాన్ జేసుకుంటాడు. అంటే తను ఏం వర్క్ చేయాలి? దాన్ని బట్టి తన మైండ్‌సెట్ మొత్తం మార్చుకుంటాడు. తన మైండ్ మొత్తం తన వర్క్‌కి తగ్గట్టు, తన జాబ్‌కి తగ్గట్టు ట్యూన్ జేసుకొని దానికి ఇదవుతాడు. ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా ఇదే ప్లాన్ జేసుకుంటారు. ఒక బిజినెస్ పర్సన్ గూడా తన బిజినెస్ నీడ్స్‌ని బట్టి మైండ్‌సెట్ ఇచ్చేసుకుంటాము. కానీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్‌లో మాత్రం మనం ఏం జేస్తామంటే, బిజినెస్‌కి తగ్గట్టు మనం మారటానికి ఇష్టపడం. మనకు తగ్గట్టు బిజినెస్ రావటానికి మనం చూస్తాం. ఎగ్జాక్ట్‌గా ఇదే పాయింట్‌లో చాలా మందిని ఎక్కడ ఇదవుతున్నామంటే, ఎక్కడ వెనకబడుతున్నామంటే, మనం ఎంతసేపు ఇంకొకరిని మార్చటానికి ప్రయత్నిస్తున్నాం తప్ప, ఇంక్లూడింగ్ నేనెవరి గురించో చెప్పట్లేదు. ఇంక్లూడింగ్ నా గురించి గూడా చెప్తున్నాను. ఇంకొకరిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప, ముందు మనమేం మారగలం? ఈ బిజినెస్‌కి తగ్గట్టు నేను మారానా లేదా? నిజంగా నేను నా లైఫ్ కోసం కష్టపడుతున్నానా? నేనసలు ఏ పర్పస్ మీద ఇక్కడికొచ్చాను? ఆ పర్పస్ కోసం సిన్సియర్‌గా వర్క్ చేస్తున్నానా లేదా? అనేది ఆలోచించగలిగితే
సొల్యూషన్ అక్కడే వస్తుందండి. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తారు? ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ అసలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎందుకు చేస్తారంటే, చాలా మంది టైమ్ ఫ్లెక్సిబిలిటీ కోసం చేస్తారు. ఎప్పుడైనా చేయొచ్చు. పార్ట్ టైమ్ అయినా చేయొచ్చు. ఫుల్ టైమ్ అయినా చేయొచ్చు. యాక్టివ్ ఇన్‌కమ్‌గా ఉండేవాళ్ళు, ఒక బిజినెస్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు పార్ట్ టైమ్‌గా వాళ్ళకి కుదిరిన టైంలో చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఉండదు. ఇప్పుడు జాబ్‌కి చాలా క్వాలిఫికేషన్స్ కావాలి. ఇంటర్వ్యూస్ సక్సెస్ అవ్వాలి. అన్నీ ఉండాలి. బట్ ఇక్కడ బిజినెస్ చేయడానికి నీకొక మంచి ఆపర్చునిటీ దొరికి, సరైన గైడు, సరైన కోచ్, సరైన టీమ్ దొరికితే చాలు. ఇన్వెస్ట్‌మెంట్ ఏమీ లేదు. సెకండ్ ఇన్‌కమ్ ఆప్షన్. ఖచ్చితంగా సెకండ్ ఇన్‌కమ్ ఆప్షన్ అనేది చాలా మందికి అవసరమైంది కాబట్టి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌ని చేసుకుంటారు. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో మీడియేటర్స్ ఎవ్వరుండరు. అడ్వర్టైజ్‌మెంట్స్ ఎఫెక్ట్స్ ఉండదు. కస్టమర్స్ ఎవరైతే వాడుతారో, వాళ్ళు మాత్రమే దీన్ని ప్రమోట్ చేస్తారు కాబట్టి, 100% క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ వెస్టేజ్‌ని ఎందుకు చూసుకుంటారంటే, దీంట్లో హోమ్ అండ్ పర్సనల్ కేర్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, నిత్యావసర సరుకులు. ఎవరైనా ఒక బిజినెస్ చేస్తున్నా, ఒక జాబ్ చేస్తున్నా, లెట్స్ సీ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎందుకు అందరూ గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకు గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ చేసుకుంటారంటే, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. జీతం తక్కువైనా సరే ఖచ్చితంగా ఉద్యోగం ఉంటుందని ఒక ధైర్యం. రేపు పెళ్లి చేసుకునేటప్పుడు పిల్లని అడగటానికి పోయినప్పుడు కూడా ఒకప్పుడు ఏం చూసేవాళ్ళు? గవర్నమెంట్ జాబ్ అయితే కళ్ళు మూసుకొని ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఉద్యోగం గ్యారంటీ ఉంటుంది. ఉద్యోగ భద్రత ఉంటుందని చెప్తారు. అలాగే ఒక వ్యాపారం చేసే వ్యక్తి ఏం చూస్తాడు? నేను ఈ వ్యాపారం మొదలు పెడుతున్నా అంటే ఈ ప్రొడక్ట్‌కి డిమాండ్ ఉంటుందా లేదా? ఈ ప్రొడక్ట్‌కి డిమాండ్ లేకపోతే రేపు నా పరిస్థితి ఏంటి? నేను లక్షలు లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తర్వాత రేపొద్దున నా పరిస్థితి ఏంటి? ఆ ప్రొడక్ట్ మూవ్‌మెంట్ లేకపోతే అనుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనం ఎవరైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు ఎలాంటి ప్రొడక్ట్ అమ్ముతున్నాము? దానికి ఫ్యూచర్ ఉందా లేదా? డిమాండ్ ఉందా లేదా? అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూస్తాం. ఇప్పుడు మనం చూసామంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే సార్, వెస్టేజ్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ఇండియాలో ఉన్న 144,00,00,000 మందిలో, ఐయామ్ రిపీటింగ్ అగైన్, ఇండియాలో ఉంది 144,00,00,000. ఆ 144,00,00,000 మంది జనాల్లో ప్రెజెంట్ 6,00,00,000 మంది మాత్రమే వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్‌లో. అంటే ఎంతమంది గ్యాప్ ఉందో చూడండి. ఎంత బిజినెస్ స్కోప్ ఉంది. 6,00,00,000 మంది వాడుతున్నారనే కంటే కూడా 144,00,00,000లో 6,00,00,000 మంది వాడుతున్నారంటే ఎంత బిజినెస్ గ్యాప్ ఉంది. బిజినెస్ స్కోప్ ఎంతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎంత స్కోప్ ఉందంటే ఎంత కష్టపడితే అంతుంది. సో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో ఆ బిజినెస్ ప్రొడక్ట్స్ ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నాం? ఆ ప్రొడక్ట్స్ నిత్యావసర సరుకులు. ఒక మనిషి నిద్ర లేచిన దగ్గర నుంచి, బాత్రూమ్ నుంచి బెడ్‌రూమ్ వరకు, నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళా పడుకునే వరకు అవసరమైన మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఇక్కడున్నాయి. ఒక పేస్ట్ బ్రష్ కాడ నుంచి, ఒక సోపు, షాంపూ దగ్గర నుంచి, టీ, కాఫీ దగ్గర నుంచి, ఆ బ్రేక్‌ఫాస్ట్ లాంటి దగ్గర నుంచి, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, డిష్ వాషు, బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి నిత్యావసర సరుకులు ఒక మనిషికి అవసరమైన ప్రతి ఒక్క ప్రొడక్ట్ దీంట్లో ఉంది. అండ్ ఒక రైతుకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫుడ్ సప్లిమెంట్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్ట్రెస్, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగ ఒత్తిడి కావచ్చు, బిజినెస్ ఒత్తిడి కావచ్చు, ఎలాగైనా సరే ప్రతి ఒక్కరు ఒత్తిడికి లోనవుతున్నారు. అందరికీ హెల్త్ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ మనందరం చెప్తాం. మనం తినే ఆహారం మనకు ఆరోగ్యం కావాలి. మెడిసిన్ కాదు. సో, ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. హోమ్ అండ్ పర్సనల్ కేర్ ఉంది. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. సో, ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఓరల్ కేర్ గాని, నీకు డెంటల్ ఒక పేస్ట్ వాడటం వలన ఎంత మంచి జరుగుతుంది. ఒక పేస్ట్ వాడటం వలన చిన్న పేస్ట్ ఒక గానో పేస్ట్ లాంటి ఒక పేస్ట్ వాడటం వలన పంటి నొప్పి లాంటి సమస్యకి పరిష్కారం దొరుకుతుందండి. సో, ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంది. ఒక ఇంట్లో ఒక రైస్ బ్రౌన్ ఆయిల్ లాంటి ఒక మంచి కుకింగ్ ఆయిల్, వాటర్ ప్యూరిఫైయర్ లేదంటే సీఎండీ డ్రాప్స్ లాంటి ఒక మంచి ప్రొడక్ట్స్ ఉంటే
ఒక ఇంట్లో మంచి వంట నూనె, మంచి నీళ్లుంటాయి. ఎంత ఆరోగ్యం ఉంటదంటే, మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీ దాంట్లో హ్యాపీగా ఉంటదండి. సో, ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నది లైఫ్ ఉంటదా? ఉండదా? ఆ బిజినెస్ మనం ధైర్యంగా చేయొచ్చా? లేదా? ఒక్కసారి ఆలోచించండి. సో, ఇది సార్. ఇంత మంచి ప్రొడక్ట్స్ మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఉంటుంది. దీన్ని మనం ఎలా తీసుకెళ్ళాలి? ఓకే. దీన్ని మనం ఎలా తీసుకెళ్ళాలి? ఒక బిజినెస్ ఆపర్చునిటీ మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ బిజినెస్ ఆపర్చునిటీ కనిపించినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకెళ్ళాలంటే, నాకు అర్థమైనంత వరకు నేను చేసింది, సార్ బిజినెస్ పీవీల కోసం పరిగెత్తే కంటే కూడా మేడం బిజినెస్ పీవీలు కోసం పరిగెత్తే కంటే కూడా మంచి లీడర్స్‌ని తయారు చేసుకోవటం మీద మనం ఫోకస్ పెట్టాలి. ఎప్పుడు చెప్పాను కదా సార్! టైమ్ డూప్లికేషన్ అండ్ వర్క్ డూప్లికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వొక్కసారి ఒక పని జేస్తున్నావంటే, ఆ రిజల్ట్ ఎంత ఎఫెక్ట్ ఉండాలంటే, నువ్వొక వ్యక్తికి ప్లాన్ జెప్తున్నప్పుడు తనని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలగాలి. ఏదో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చినట్టు కాకుండా, తన నీడ్ తనకు ఫుల్‌ఫిల్ అవుతుందా లేదా మనం అబ్జర్వ్ చేయగలగాలి. తన సమస్యలకు పరిష్కారం మనం చూపించగలుగుతున్నామా లేదా, మనం చెప్పే మీటింగ్‌లో తనకు అర్థమవ్వాలి. జస్ట్ దానికి అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రతి ఒక్కరమే వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్? అసలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇది ఎలా మనకు ఉపయోగపడుతుంది? అండ్ అసలెందుకు చేయాలి? నీడేంటి? ఈ బిజినెస్ నువ్వెందుకు చేయాలి? నిజంగా నీ ఫ్యామిలీకి అంత నీడుందా? నువ్వు ఏ పర్పస్ కోసం జేస్తున్నావు? 100% క్లారిటీ ఉండాలి. నువ్వెందుకు ఈ వర్క్ చేస్తున్నావు? ఎర్లీ మార్నింగ్ 5:30కి నిద్రలేసి జూమ్ ఎందుకు వింటున్నావో నీకొక క్లారిటీ ఉండాలి. జస్ట్ టైమ్ పాస్‌కి వింటున్నావా? ఒక సీరియస్‌నెస్‌గా థింక్ చేసి వింటున్నావా? ఆ క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఫెయిల్యూర్స్‌ని, రిజెక్షన్స్‌ని యాక్సెప్ట్ చేయగలిగే ఒక ధైర్యం మనకుండాలి. ఎందుకంటే సక్సెస్ కావాలంటే సక్సెస్ చాలా క సక్సెస్ ఎంత ఇదంటే అండి, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఛాలెంజెస్ అన్నీ ఎదుర్కొంటే గాని సక్సెస్ రాదండి. ఏదో ఇంట్లో వాళ్ళిచ్చిన ఆస్తిని మనం నా దగ్గర ఇంతుందని చెప్పుకోవడం సక్సెస్ కాదు. ఓన్‌గా నువ్వేం చేసావు? అది సక్సెస్. ఇంకా రీసెంట్‌గా నేను ప్రతి మీటింగ్‌లో చెప్తున్నాను. ద బెస్ట్ లైన్ రీసెంట్ డేస్‌లో నేను విన్నది 'పెద్ది' సినిమాలో ఒక డైలాగు. నీ అయ్య చేసిన వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పీకావు మధ్యలో. నువ్వేం పొడిచావంటరు. నేను దాన్ని నువ్వేం పీకావన్నాను. అంటే మన అమ్మా, నాన్న వాళ్ళ అప్పట్లో వాళ్ళకి అవసరాలు, పరిస్థితులను బట్టి వాళ్ళకి పని చేసేదానికి అంత శక్తి లేక వాళ్ళేదో ఇబ్బందులు పడి అప్పు చేస్తే, ఆ వడ్డీ మనం కడతా ఉన్నప్పుడు, మనం గూడా అది తీర్చలేకుండా రేపొద్దున మన పిల్లలకు కూడా అది పాస్ చేసి, మనం చేసిన కష్టాలన్నీ మన పిల్లలు మోస్తుంటే, మనం ఏం చేసాం? ఉన్నామా, తిన్నామా, పోయామా. ఇంతేనా? ఇద్దరు వ్యక్తులుంటారు సార్. ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఇద్దరు పిల్లలు తన భార్య, ఇద్దరు పిల్లలుంటారు. ఏ అనే వ్యక్తికి. బి అనే వ్యక్తికి భార్య, పిల్లలుంటారు. ఏ అనే వ్యక్తి ఏం జేస్తాడు? తనకు ఆరోగ్యశ్రీ వస్తుంది. ఏదైనా బాలేకపోతే హాస్పిటల్‌కెళ్లి చూపించుకుంటాడు. తన పిల్లల్ని హ్యాపీగా ఏదో గవర్నమెంట్ హాస్టల్‌లో ఏసుకుంటాడు. చదువుకుంటాడు. ధైర్యంగా చెప్పుకుంటుంటాడు. నా పిల్లల్ని హాస్టల్‌లో ఏసాను చదువుకుంటున్నారు. వాళ్ళక్కడ ఉంటున్నారంటాడు. తనకి రేషన్ బియ్యమొస్తాయి. హ్యాపీగా ఉంటాడు. కంఫర్ట్ జోన్‌లో ఉంటాడు. ఒక 20, 30 వేలు జీతమొస్తది. తన వైఫ్ ఇంట్లో ఉంటది. లేదంటే 4 ఇళ్లలో పని చేసుకొనొస్తది. ఆవిడకొక 10,000 ఒస్తాయి. మొత్తం ఒక 30, 40 వేల సంపాదనతో ఒక వ్యక్తి ఉంటాడు. అన్నీ జరిగిపోతాయి. ఎలా జరిగిపోతాయంటే అన్నీ సర్దుకొని పోవాలి. ఇతను అదే జేస్తాడు. వాళ్ళ నాన్న అదే జేసాడు. ఇతను అదే జేసాడు. రేపొద్దున ఈళ్ళ పిల్లలు కూడా అదే మైండ్ సెట్‌కొస్తారు. అరే! ఏముందిరా మా నాన్న ఇది చేస్తున్నాడు. హ్యాపీగా అయిపోతుంది గదా! ఏముందిక్కడ అనే మైండ్ సెట్‌కి ఏ అనే ఫ్యామిలీ ఎళ్తది. బి అనే ఫ్యామిలీ ఏం జేస్తది? అతను ఉన్న సోర్సెస్ ఏంటి? యాక్టివ్ ఇన్‌కమ్ ఏంటి? పాసివ్ ఇన్‌కమ్ ఏంటి? ఈ ఆప్షన్స్ అన్నీ తెలుసుకొని కష్టపడతాడు. లేదు నా పిల్లల్ని మంచి చోట చదివిచ్చాలి. మంచి మంచి కాలేజెస్‌లో చదివిచ్చాలి. మంచి స్కూల్స్‌లో చదివిచ్చాలని పిల్లల కోసం తపన పడతాడు. తనకి ఉంది 50,000 జీతం వస్తుందనుకుందాం ఎగ్జాంపుల్. 50,000 జీతం వస్తుంటే, ఇది నాకు సరిపోవట్లేదని ఆ 50,000 ఖర్చునే కుదించుకోకుండా, ఇన్‌కమ్ సోర్స్ ఏముందనేది పెంచుకోవడానికి ప్రయత్నం చేసి, ఇంకొక 30, 40,000 నేను ఇంకొక వేరే మార్గం ద్వారా పెంచగలనా? ఒక 2, 3 అవర్స్ నేను వర్క్ చేసుకుంటే, లేదు వెస్టేజ్ లాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ నేను తీసుకొని గనక పని చేసుకోగలిగితే, ఆ ఇన్‌కమ్ తీసుకొని నా పిల్లల్ని కొంచెం మంచిగా చదివించుకోగలిగితే, రేపొద్దున వాళ్ళు బాగుపడతారు గదని చూసుకుంటారు. ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే, హెల్త్ ఇన్స్యూరెన్స్ లాంటిది ఒకటి సేఫ్ సైడ్‌గా పెట్టుకుంటాడు.
అకౌంట్‌లో సేఫ్‌గా డబ్బులు పెట్టుకుంటాడు. కొంచెం నాకు మిగులుదల ఉండాలని ఆలోచిస్తాడు. రేపొద్దున పిల్లల మైండ్‌సెట్ కూడా ఎలా ఉంటది? నా ఖర్చుల్ని కుదించుకోవటం కాదు, సంపాదన మీద నేను ఫోకస్ పెట్టాలి. సర్దుకోవటం కంటే కూడా సర్దుకోవటం ఇంపార్టెంటే. బట్ మన అవసరాల్ని చంపుకొని మన అవసరాలను కూడా చంపుకొని సర్దుకోవటం కరెక్ట్ కాదు. ఇన్‌కమ్ జనరేషన్ మీద ఫోకస్ పెట్టాలనే యాటిట్యూడ్ మన పిల్లలకి కలిగించాలి. కష్టపడాలనే యాటిట్యూడ్ పిల్లలకి కల్పించాలి. టైమ్‌ని డూప్లికేట్ చేసే విధానాన్ని కల్పించాలి. మనీని మల్టిప్లికే చేసే విధానాన్ని కనిపెట్టాలి. ఇదంతా ఎప్పుడైతే చేయగలిగితే, మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తుంటారు కాబట్టి పిల్లలు కూడా దాన్నే అర్థం చేసుకుంటారు. నువ్వు కంఫర్ట్ జోన్‌లో ఉంటే పిల్లలు కూడా కంఫర్ట్ జోన్‌లో ఉండటానికే ఇష్టపడతారు. నువ్వు గనక రిస్క్‌ని ఫేస్ చేసుకోగలిగే ఒక టాలెంట్ నీ దగ్గరుండి, టైమ్‌ని డూప్లికేట్ చేయగలిగే సత్తా నీ దగ్గరుండి, వర్క్‌ని డూప్లికేట్ చేయగలిగే సత్తా నీ దగ్గరుండి, మనీని కూడా మల్టిప్లై చేయగలిగే సత్తా నీ దగ్గరుందంటే, ఆటోమేటిక్‌గా నీ పిల్లలకు కూడా నువ్వు ఒక మంచి యాటిట్యూడ్ ఇస్తావు. మంచి అలవాట్లు ఇస్తావు. సో, ఇక్కడ ఆబ్వియస్ ఏమవుతుంది? నీ జనరేషన్స్ మారిపోతుంది. మన ఆలోచన విధానమే మన జనరేషన్స్ మొత్తాన్ని మారుస్తదండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటది. నువ్వేం ఆలోచిస్తే మన పిల్లలు అదే ఆలోచిస్తారు. కావాలంటే ఏదైనా చేసి చూడండి పిల్లలు అదే చేస్తారు. సో, మన ఆలోచన విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎంత ఇంపార్టెంట్ అంటే మనం చేసే ప్రతి మాట, మనం చేసే ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ వెస్టేజ్ బిజినెస్‌కి హలో! ఈ వెస్టేజ్ బిజినెస్‌కి ఎస్పెషల్లీ నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ మైండ్‌సెట్ ఎలా ఉందనేదే చాలా ఇంపార్టెంట్ సార్. ఎస్పెషల్లీ ఇంకోటి నేనొకటి నా రిక్వెస్ట్ ఏందంటే సార్, నేను ఇక్కడ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏందంటే జూమ్ అడగటానికి, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటదండి. షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఏందంటే, ప్రెజెంట్ మనకి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక రెంట్‌లో ఉండే ఒక వ్యక్తి అయితే, హౌస్ ఒక టౌన్‌లో ఉంటున్నారు వర్క్ పని మీదెళ్లి. ఇంట్లో బాడుకుంటున్న వ్యక్తి అయితే, తన ఇంటి రెంటు, తన ఇంటికైన సరుకులు, ఖర్చులు, ఏదన్నా ఈఎంఐలు ఇట్లాంటియుంటే, మినిమమ్ బేసిక్ నీడ్స్ ఏదైతుందో, కనీసం ఆ డబ్బుల వరకైనా వెస్టేజ్ లాంటి ఒక ఆపర్చునిటీ ద్వారా ఎర్న్ చేసి తీర్చుకోగలిగితే, అట్‌లీస్ట్ కొంతవరకు సేఫ్ అవుతాం. లాంగ్ టర్మ్ అంటారా? నా వరకు నా పేదరికాన్ని నా కుటుంబానికి దూరం చేయడం తప్ప నాకు వేరే గోల్ లేదు. 100% ఆ గోల్ తోటే నేను వర్క్ చేస్తున్నాను సార్. దీనికి నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేదంటే, ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ మీ ఇంట్లో ఒక పెళ్లుందండి తొందరలో. మీ ఇంట్లో ఒక పెళ్లి లేదా ఒక ఫంక్షన్ ఉంది. ఏం చేస్తాం ప్రతి ఒక్కరిమి? నోట్ చేసుకుంటాం. అసలు ఎవరెవరిని పిలవాలి పెళ్ళికి? పలానా ఊర్లో ఓకే. నాకు ఒంగోలు దగ్గర నా రిలేటివ్స్ ఉన్నారు. ఎవరెవరిని పిలవాలి? తిరుపతిలో నా రిలేటివ్స్ ఉన్నారు. ఎవరెవరిని పిలవాలి? విజయవాడలో నా రిలేటివ్స్ ఉన్నారు. విశాఖపట్నంలో నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్‌ని ఎవరిని ఇన్వైట్ చేయాలి? నా ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎవరిని ఇన్వైట్ చేయాలి? నా వైఫ్ తరపున బంధువులు ఎవరున్నారు? వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయాలి? ఎందుకు రాసుకుంటామంటే, ఎవరైనా చెప్పటం మిస్ అయితే వాళ్ళు బాధపడతారేమో! రేపొద్దున నన్ను క్వెషన్ చేస్తారేమో! నేను చెప్పకపోతే అని బాధపడతాం. నోట్ చేసుకొని మరి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తాం. జస్ట్ మన ఇంట్లో జరిగే ఒక ఫంక్షన్ కోసం ఎంత కేర్ తీసుకుంటాం మనం. అందరిని ఎంత ఆప్యాయంగా ఇన్వైట్ చేస్తాం. వాళ్ళొస్తారా రారా తెలీదు. బట్ ఇన్విటేషన్ మాత్రం ప్రాపర్‌గా వెళ్ళాలని చూస్తాం. కనీసం ఒక 1000 మందినైనా తక్కువలో తక్కువేసుకున్న 500-1000 మందినైనా ఇన్వైట్ చేస్తాం. జస్ట్ మన ఇంట్లో చేసే ఒక ఫంక్షన్ కోసం. ఎందుకంటే మనం దాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతాం. నేను చేస్తున్నాను ఈ ఫంక్షన్ నాది. నా వాళ్ళందరితో షేర్ చేసుకోవాలని సంతోషంగా అందరిని ఇన్వైట్ చేస్తాం. జస్ట్ అదే విధంగా వెస్టేజ్ లాంటి ప్రొడక్ట్స్ వాడటం వలన ఖచ్చితంగా నా కుటుంబానికి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తదని ఒక నమ్మకం వచ్చినప్పుడు, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ రేట్ ఉంది, మీడియం ప్రైస్ ఉంది. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ దీనివల్ల జీవితాలను మార్చుకోవచ్చు. మంచి ఇన్‌కమ్ సోర్స్‌ని పెంచుకోవచ్చు. సెకండ్ ఇన్‌కమ్ ఆప్షన్ ఒకటుంది అని ఒకటి నమ్మినప్పుడు, నువ్వొక బిజినెస్ మొదలుపెట్టినప్పుడు ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వకూడదు? నీకు తెలిసినోళ్ళందరికి ఎందుకు చెప్పకూడదు? ఒక్కసారి ఆలోచించండి. మనం ఒకసారి పెట్టే ఖర్చు, ఒకసారి చేసే ఫంక్షన్ కోసం ఎంత కేర్ తీసుకొని అందరికి మనం ఎలా ఇన్ఫార్మ్ చేస్తున్నామో, జస్ట్ వై డోంట్ యూ ఇన్ఫార్మ్? ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వకూడదు? నీ పెళ్ళికి పిలిచినట్టు లేదా నీ నీ ఇంట్లో ఫంక్షన్‌కి పిలిచినట్టు ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వకూడదు? ఏదైనా మీటింగ్ జరుగుతుంది. ఇన్విటేషన్ ఇవ్వండి. 100 మందికిస్తే 100 మంది రాకపోవచ్చు. కానీ 10 మందొస్తారు. ఆ 10 మంది ఎక్కడికో తీసుకెళ్తారు మనల్ని. ఆ వచ్చిన 10 మందిలో ఐదుగురు నిలబడ్డా చాలు. ముగ్గురు నిలబడ్డా చాలు.
ఆ ముగ్గురు ఎక్కడికో తీసుకెళ్తారండి. ఆ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇన్విటేషన్ మనం ఫంక్షన్ ఎలా ట్రీట్ చేస్తామో, నువ్వు చేసే బిజినెస్‌ని కూడా నువ్వు అంత గర్వంగా ట్రీట్ చెయి. ఖచ్చితంగా అది నీకు లైఫ్ ఇస్తది. 100% లైఫ్ ఇస్తది. ఎంత గొప్పగా సార్ సింపుల్‌గా చెప్పాలంటే, నువ్వెంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్పగా మారుతావు. నీ గురించి నువ్వెంత గొప్పగా ఆలోచించకుండా అంత పెద్ద గొప్పగా మారుతావు. నువ్వెంత మంచి కలలు కంటే అంత మంచి కలలు అంత రియాలిటీలోకెళ్తావు. కలలు కంటమంటే డ్రీమ్ బిగ్, చేస్ యూర్ డ్రీమ్స్ అంటారు. పెద్ద పెద్ద కలలు కనండి వాటిని సాధించండంటారు. ఆ కలలు ఏముండాలంటే జస్ట్ ఇమాజిన్ రేపొద్దున కోటప్పకొండకెళ్తున్నాం. రేపు 11వ తేదీ మీటింగ్ ఉంది. బూట్ క్యాంప్ ఎళ్తున్నాం. లేదంటే వెస్టేజ్ అవార్డ్స్ ఫంక్షన్ మొన్న జరిగింది. ఎళ్ళాము చూసాం అక్కడ అందరిని చూసాం. మన డ్రీమ్స్ నేనేదో సాధించాలి. ఏదో నెక్స్ట్ టైమ్ నేనేదో ఈరోజు బ్రాంజ్‌గెళ్ళిన వ్యక్తి గోల్డ్ గానో, సిల్వర్ గానో కాదు. రేపొద్దున మన దగ్గర మనం ఫోటో దిగటానికి కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు, మనం ఎళ్లి ఫోటో దిగాలని ఎవరితో అయితే సెల్ఫీ దిగాలని మనం ఆసక్తి పడుతున్నామో, లేపోతే మనకక్కడ స్టేజ్ మీద గుంపులో గోవిందగిరిలో ఒక అవార్డ్ తీసుకున్నామో, అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ అవార్డ్‌కి నా ఫ్యామిలీతోటి నేను స్టేజ్ ఎక్కి తీసుకోవాలి. లేకపోతే ఈరోజు నేను ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తున్నానా, వాటిని ఓవర్‌కమ్ చేసి ఒక మంచి స్థాయిలో రేపొద్దున ఏదన్నా కార్ అచీవ్‌మెంటో, రేపొద్దున హౌస్ అచీవ్‌మెంట్ ఏదన్నా సాధించి, మన కుటుంబానికి ఒక మంచి స్థాయిని కల్పించాలి. పెద్ద పెద్ద కలలు కనాలి సార్. చిన్న చిన్న కలలు కాదు. పెద్ద పెద్ద కలలు కన్నాం. సో, ఇందులో భాగంగా నేను నా టీమ్ మెంబర్స్ అందరిని మన అందరి టీమ్‌తో పాటు ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళు అన్వయించుకోండి ఇది. స్పెషల్లీ ఈ జూమ్ అడగటానికి కూడా ఒక రిక్వెస్ట్ ఏందంటే, సార్ డియర్ సార్ అండ్ మేడమ్ టీమ్ మెంబర్స్ అందరికి నా స్పెషల్ రిక్వెస్ట్ అండి. నాకంటూ ఒక ప్లాన్ ఉందండి. నేనెప్పుడైతే మీకు చెప్పానో నేనొక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. పర్వాలేదు ఒక మంచిగానే ఎళ్తుంది లైఫు. వెస్టేజ్ బిజినెస్‌లో నేను పెట్టుకున్న గోల్ ఏందంటే, నేను ఆగస్ట్ 2025లో చెప్పాను. చేరిన తర్వాత ప్రతి ఒక్కరికి నేనేం చెప్పానంటే, సెప్టెంబర్ 10వ తేదీ ఏదైతే ఉందో, ఆగస్ట్‌లో మనం ఏదైతే వర్క్ చేస్తామో అప్పుడు నేను జాయిన్ అయ్యి ఆగస్ట్‌కి 1 ఇయర్ అవుతుంది కాబట్టి, సెప్టెంబర్ 10వ తేదీ వచ్చే అమౌంట్‌లో కనీసం మినిమమ్ 1,00,000 అయినా ఉండాలని నేనప్పుడు అనుకున్నాను. నిజానికి నేనంత కష్టపడలేదు. బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. నా డ్రీమ్ నేను వదలనుకో నేనేదైతే మీకు మాట ఇచ్చానప్పుడు, ఇది నా గోల్ అని నేనేదైతే చెప్పానో, దాన్ని వదులుకోవటం నాకిష్టం లేదు. ఐ వాంట్ టు పుట్ మై 100% ఎఫర్ట్స్. ఇప్పటి వరకు నేను మేబీ నాకు టైం కుదరలేదా, నా వర్క్‌లో కుదరలేదా, వాట్ ఎవర్ ద రీజన్స్, ఎక్స్‌క్యూజెస్ చెప్పుకుంటూ కారణాలు చెప్పుకుంటూ పోతే ఎన్నైనా ఉంటాయి. నా నిర్లక్ష్యం వలన, బద్ధకం వలన, లేకపోతే పనుల వలన కుదరలేదా, ఏమైనా పక్కన పెడితే, సెప్టెంబర్ 10వ తేదీకి నేను 1,00,000 తీసుకోవాలన్నది నా డ్రీమ్ పెట్టుకున్నా. నేను అంటే నా టీమ్ అయినా, నేనైనా. అది నేను ఎర్న్ చేసినా, నా టీమ్ ఎర్న్ చేసినా సరే, నా వరకు నేను ఫస్ట్ ఓన్లీ టీమ్ బిల్డింగ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాను కాబట్టి, ఖచ్చితంగా నేనైనా, నా టీమ్ మెంబర్స్ ఎవరైనా ఎర్న్ చేసినా గానీ, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. 100% చాలా గర్వంగా ఫీల్ అవుతాను. మీ అందరి సపోర్ట్ నాకేం కావాలంటే, నెక్స్ట్ ఇది జూన్ 24న ఉన్నామండి. జూలై, ఆగస్ట్ 2 ½ మంత్స్, 2 మంత్స్ 10 డేస్ ఉంది. 2 మంత్స్ ఒక కరెక్ట్‌గా 2 నెలలుంది. 2 నెలలు 6 రోజులుంది అప్రాక్సిమేట్‌లీ. ఈ 2 నెలలు 6 రోజులు దయచేసి ప్రతి ఒక్కరిని సిన్సియర్‌గా వర్క్ చేద్దామండి. సిన్సియర్‌గా వర్క్ చేద్దాం. మనకున్న టైంని ప్రాపర్‌గా ఉపయోగించుకుందాం. మనకున్న టైంని ప్రాపర్‌గా ఉపయోగించుకొని, మనం పనిని మల్టిప్లై చేసి, రిజల్ట్ ఎక్కువ తీసుకొని, వీలైనంత ఎక్కువ మందిని టీమ్ మెంబర్స్‌ని పెంచుకొని, ఎక్కువ మీటింగ్స్ చేసి, రిటైలింగ్ కాన్సెప్ట్‌ని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకొని, వీలైనంత ఎక్కువ బిజినెస్ చేసి, మనము సక్సెస్ అయ్యి ఎనక టీమ్ మెంబర్స్‌కి ఒక మంచి వేని చూపించాలండి. దయచేసి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఖచ్చితంగా మనం అనుకున్న దానికి దగ్గరగైన 100% మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. అట్‌లీస్ట్ దాని దగ్గరగైనా వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని నేను పర్సనల్‌గా వచ్చి నేను కలవలేను గాబట్టి జూమ్ ద్వారా నేను అడిగేదేంటంటే, నేనొక గోల్ పెట్టుకున్నాను. నా ప్లాన్ ఇది. సెప్టెంబర్ 10వ తేదీకి ఈరోజు నాకు యావరేజ్‌గా నేను ఓపెన్‌గానే చెప్తున్నాను. 50,000 వచ్చే వరకు నేను పోస్ట్ చేయకూడదనుకున్నా. అందుకే నేనేయట్లేదు. యావరేజ్‌గా 25,000 పర్ మంత్ వస్తుందండి. యావరేజ్‌గా అప్రాక్సిమేట్‌లీ. ఇది కాదు. ఈరోజు చాలా ధైర్యం చేసి చెప్తున్నా. ఈరోజు ఆల్‌మోస్ట్ జూన్‌లో ఉన్నాం. జూన్ క్లోజ్ అవుతుంది. జూన్ క్లోజ్ అయ్యే టైంలో 25,000 యావరేజ్‌గా వస్తున్న ఒక వ్యక్తి జూలై, ఆగస్ట్ 2 నెలల టైం పెట్టుకొని సెప్టెంబర్ 10వ తేదీకి 1,00,000 రావాలని చెప్తున్నాడంటే చాలా గట్స్ ఉండాలి.
నిజం చెప్పాలంటే అంత ఈజీనా కాదా నాకు తెలియదు. బట్ నేను ముందు మాటిచ్చాను. దానికోసం ప్రయత్నం చేయాలి. ఇది నేను ఒక్కడినే చేసేది కాదు. టీమ్ వర్క్ ఇది. ఖచ్చితంగా టీమ్ వర్క్ వెస్టేజ్ వెస్టేజ్ అనేది టీమ్ వర్క్ కాబట్టి నా టీమ్ మెంబర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది మాక్సిమం ఎఫర్ట్స్ పెడదాం. కష్టపడదాం. ఎవరి కోసం వాళ్ళు పని చేద్దాం. నా కోసం కాదు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వటం కోసం మీరు పని చేయండి. మీకు నేనేం సపోర్ట్ చేయాలో చెప్పండి నేను చేస్తాను. ఒక లీడర్‌గా కొంచెం సీనియర్‌గా మీకంటే, నా వైపున మీకు ఎలాంటి సపోర్ట్ కావాలో చెప్పండి. 100% నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. అందరం కష్టపడి పని చేద్దాం. ఒక గోల్ అచీవ్ అవుదాం. మీరందరూ సక్సెస్ అవ్వాలి. మనందరం కలిసి సక్సెస్ అవుదాం. రేపు పొద్దున నెక్స్ట్ టీమ్‌కి కూడా రాబోయే మెంబర్స్‌కి కూడా ఒక మార్గదర్శకంగా నిలుద్దాం. ఇదండి. ఇది చెప్పడం కోసమే నేను ప్రత్యేకంగా చేశాను. మీకేదన్నా డౌట్స్ ఉంటే కొంచెం నేను ఫీడ్‌బ్యాక్ ద్వారా ఎందుకంటే నేను ఇది వన్ వే నేను చెప్పుకుంటా పోతే వన్ వే అవుతది. ఫీడ్‌బ్యాక్ సెషన్‌లో నేను కొంచెం ఎక్కువ టాపిక్స్ నేనేదైనా కవర్ చేస్తాను. దయచేసి మీకెలాంటి డౌట్ ఉన్నా, ఏమున్నా సరే ఒక మాట అడగండి. నేను చెప్తాను. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. బ్రహ్మయ్య సార్, కిరణ్ సార్, శ్రావణ్ సార్, థాంక్ యూ సో మచ్ ఆల్ మై గ్రేట్ టీమ్. నా టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు జెమ్స్ అండి. ఎక్సలెంట్ టీమ్ ఇచ్చింది. భగవంతుడు ఎంత మంచి టీమ్ ఇచ్చాడంటే, చాలా మంచి టీమ్ ఇచ్చాడు. అండ్ ఎథికల్ వాల్యూస్ ఉన్న మంచి టీమ్ ఇచ్చాడు నాకు. పోరాట పటిమున్న టీమ్ ఇచ్చాడు. పోరాటం చేయగలిగేంత టీమ్ ఇచ్చాడు నాకు. నిజంగా భగవంతుడు అంత మంచి టీమ్ ఇచ్చినందుకు కృతజ్ఞత చెబుతూ, ఖచ్చితంగా మన గోల్ మనం అచీవ్ అవ్వాలి. ప్రతి ఒక్కరం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ బెస్ట్ విషెస్ అండి. విష్ యూ వెల్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ శ్రావణ్ సార్. శ్రావణ్ సార్. శ్రావణ్ సార్ ఉన్నారా? కిరణ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ బ్రహ్మయ్య సార్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు ప్రతిదీ కూడా. సో టైం యొక్క వాల్యూ, మన పని గంటలు ఎలా పెంచుకోవాలి ఏందనే దాని గురించి చెప్పారు. సో మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే సార్, స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, అది నాకు బాగా కనెక్ట్ అయింది. సో ఎవరైతే పని చేస్తా ఉంటారో వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నారు. ఎవరైతే ఓన్ గా పని చేస్తుంటారో వాళ్ళు 10 మంది చేత 10 మందికి పని కల్పించగలరు బిజినెస్ చేసే వ్యక్తులు అని చెప్పారు. సో బిజినెస్ చేస్తే మనం 10 మందికి ఉపాధి కల్పించగలం. వర్క్ చేస్తే మనమే ఒక దగ్గర వర్క్ చేస్తుంటాం అని కనెక్ట్ అయింది. సో సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. సో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్, మన వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తున్నారు. సార్. సార్. సార్ శ్రీహరి సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీహరి సార్. గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. బ్రహ్మయ్య సార్. సార్ వర్క్ డూప్లికేట్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మాకు తెలియంది కూడా ఈ విధంగా చేస్తే మనం సక్సెస్ అవ్వచ్చు అనేసి మీరు చాలా క్లియర్ గా, అంటే జాబ్ యొక్క ప్రాముఖ్యత, ఎందుకు గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ చేసుకుంటారు, అలాగే ఆ గవర్నమెంట్ జాబ్ ఉన్నంత గ్రోత్ మన విస్టేజ్ లో ఉందనేది చాలా క్లియర్ కట్ గా చెప్పారు సార్. ఖచ్చితంగా మీరు చెప్పినవి పాటిస్తూ విస్టేజ్ లో సక్సెస్ సాధిస్తామని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా శ్రీహరి సార్. మంచి సార్ ఫ్యూచర్ ఉంది సార్. అదే 100% సార్, దీంట్లో మంచి ఫ్యూచర్ ఉంది. చేయాలి సార్ మనం. మీ ప్రెజెంటేషన్ లోనే నీట్ కనపడింది సార్. ఎక్సలెంట్ గా ఉంటేనే మీరు దీని గురించి చెప్తారు. మీ మీద ఆ నమ్మకం అనేది మాకు ఎప్పటి నుంచో ఉంది సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ ఆల్ సార్. ది బెస్ట్ థ్యాంక్ యూ సార్. సో మచ్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీహరి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రహ్మ సార్. సో లీడర్స్ గమనించండి. సో సారు హెల్త్ బాగాలేదు. సో అయినప్పటికీ కూడా సారు బాధ్యతగా నా టీంకి నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఎందుకంటే సార్ ఆల్రెడీ చేస్తున్నాడు, జాబ్లో మంచి స్థాయిలో ఉన్నాడు. సో ఓకే, కానీ ప్రెస్టేజ్ బిజినెస్ లో స్టార్ రావడానికి గల కారణం ఏంటంటే టైం అనేది డూప్లికేట్ అవ్వాలా, వర్క్ డూప్లికేట్ అయితేనే ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మనం పని చేయటం కాదు, మన కింద నెట్వర్క్ పని చేస్తూ ఉంటే అప్పుడు ఆ ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్ లోకి వెళ్తాం. మనం ఉన్నా లేకపోయినా మనం చేయలేని పరిస్థితి వచ్చినా గానీ మన పని ఆగదు కాబట్టి, మన ఇన్కమ్ ఆగదు కాబట్టి ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉన్నదన్న ఉద్దేశంతో
సో సార్ వచ్చాడు. సో ఆ విషయాన్ని మనందరికి తెలియపరచడానికి వెళ్ళి సహకరించగలేకపోయినా కానీ మనకి ఈరోజు సెషన్ ఇచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరం కూడా మనం కూడా బాధ్యతగా ఎప్పుడైతే ముందుకెళ్తామో మన టీం కు సపోర్ట్ గా, సో ఎందుకంటే ఇక్కడ లీడర్ మాత్రమే లీడర్లు క్రియేట్ చేయగలరు. లీడర్ గా మనం మారాలనుకున్నప్పుడు కొన్ని చేయాలా. సో ప్రతి లీడర్ కూడా ఇదే విధంగా మనం రంగారావు సార్ ఇన్స్పిరేషన్ తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రావణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ బ్రహ్మేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. కోస్ట్ పోయింది. థ్యాంక్ యూ సార్. అనుష రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ గా గుడ్ చెప్పారు మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ చెప్పిన సెషన్ లో నాకు ఒక పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. ఎలా అంటే ఒక సమయం గురించి, ఒక పని గురించి, డూప్లికేషన్ గురించి మీరు ఎగ్జాంపుల్ గా ఎలా చెప్పారంటే, మీరు విజయవాడలో ఒక రెస్టారెంట్ కి వెళ్ళి పలానా ప్లేస్ లో పలాంది బాగుందని చెప్పిన దగ్గర అదే ఎదుటి వ్యక్తులకి చెప్పడం వల్ల అది చెప్పిన దాన్ని సేమ్ డూప్లికేషన్ సమయం కానీ వర్క్ కానీ డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అది ఎంతో మందికి నెట్వర్క్ లాగా ఏర్పడింది. మంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది దాని దగ్గర నాకు ఆడ బాగా కనెక్ట్ అయింది సార్. దీన్ని మన వెస్టేజ్లోకి తీసుకుంటే సమయం, వర్క్, డూప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ మనకు తెలిసిన దాన్ని డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే ఎలాంటిదైనా సరే సక్సెస్ అవుతుంది అని చెప్పి నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఈ విషయంలో నాకైతే ఇంకా చాలా మోర్ దెన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చెప్పారు సార్. చాలా వండర్ఫుల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సార్ మీరు ఇంకా హెల్త్ బాగాలేకపోయినా జర్నీ చేస్తూ కూడా నేనంటూ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నేర్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్ అనుషారం గారు సార్. ఇలాగే ఇంకా థ్యాంక్ యూ మరెన్నో సార్. చెప్పాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా సార్ ఎంత మంచి ప్రోడక్ట్స్ మనం డీల్ చేస్తున్నామంటే హోమ్ అండ్ పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రి కేర్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ అద్భుతమైన ప్రోడక్ట్స్ డీల్ చేస్తున్నాం సార్. రాత్ర రమణ సార్ మాట్లాడాడు. ఆయన నాతో చాలాసేపు మాట్లాడాడు. ఎంత సలహాలు ఇచ్చాడంటే నిజంగా ఒక స్పిరిట్ చూశాను సార్ రాత్ర. ఆయన ఎంత 2 లక్షల పీవీల నుంచి పడిపోయి 10,000కి వచ్చి మళ్ళా 2 లక్షల పీవీలు అంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోయినా, వాళ్ళ వైఫ్ ఒప్పుకోకపోయినా నిలబడి చేసినందుకు ఈరోజు వాళ్ళ కొడుకు లేకపోయినా కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు పర్ మంత్ 80,000 వస్తుంది సార్. అదే వర్క్ గనక చేస్తే, అదే ఒక ఎంప్లాయీగా ఉంటే జస్ట్ ఆలోచించండి లీడర్స్. రాత్ర మాట్లాడించడానికి రీజన్ ఏందంటే ఆ సార్‌ది ఎంత నచ్చిందంటే ఆయన చాలా తక్కువ టైం మాట్లాడాడు. నెక్స్ట్ టైమ్ ఎక్కువ చెప్తున్నాడు. ఆలోచన కలిగించాలనే చెప్పాను సార్ నేనని చెప్పాడు. అదే ఒక రమణ సార్ ప్లేస్‌లో ఒక ఎంప్లాయీ గనుకుంటే వాళ్ళ కొడుకు ప్లేస్‌లో వాళ్ళ భార్యాపిల్లల పరిస్థితి ఏందండి? ఈరోజు డబ్బులొచ్చాయా? రెగ్యులర్ ఇన్‌కమ్ ఎవరన్నా డబ్బులిస్తారా? ఈరోజు చూడండి తను చేసిన వర్క్ డూప్లికేట్ అయింది. తను చేసిన పని డూప్లికేట్ అయింది. టీమ్ పెరిగింది. వాళ్ళ అబ్బాయి డైమండ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు చనిపోతే అక్కడ ఎవరైతే టీమ్ ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడుకుంటూ పోతున్నారు. ఇక్కడ వీళ్ళకి ఫర్దర్‌గా ఆళ్ళ భార్య పిల్లలకి ఒక మనీ సపోర్ట్ ఉంది. ఒకప్పుడు తను చేసిన కష్టం తన కుటుంబాన్ని ఈరోజు కాపాడుతుంది. నిజంగా ఎక్కడుంది ఇంత ఆపర్చునిటీ? ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి నేను ఎవరిని గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఏ ఫీల్డ్‌లో ఉంది ఇట్లాంటి ఆపర్చునిటీ? ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి ఉందా? ఒక బిజినెస్ పర్సన్‌కి ఉందా? లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉందా? ఎవరికుంది? వెస్టేజ్‌లో గ్రేట్ ఆపర్చునిటీ సార్. ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ఒక్క రూపాయి నీకు ఖర్చు లేదు. 3 జనరేషన్స్ ఇన్‌కమ్ ఉంది. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కుటుంబం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కుటుంబానికి మంచి భద్రతనివ్వచ్చు. సెక్యూర్డ్ ఇన్‌కమ్ ఇవ్వచ్చు. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు ప్రాణం పెట్టి చేసే ప్రతి క్షణం డూప్లికేట్ అవుతుంది. నువ్వు చేసే ప్రతి పని డూప్లికేట్ అవుతుంది. పీవీల కంటే కూడా లీడర్స్ మీద ఫోకస్ పెట్టు. నీ లైఫ్ మొత్తం సెక్యూర్డ్‌గా ఉంటుంది. నీ కుటుంబం సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఇదొక్కటి గమనించండి లీడర్స్. థాంక్ యూ సార్. రంగారావు సార్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీ జర్నీలో ఇని చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా తీసుకుందాం సార్. ఓకే. లేడీస్ గమనించండి. కొత్త వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇద్దాం. శ్యామ్ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సిహెచ్ శ్యామ్ ప్రసాద్ సార్ అడ్మిట్ చేశాను, మాట్లాడండి సార్. శ్యామ్ ప్రసాద్ సార్ అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగా చక్కగా మంచి విషయాన్ని బాగా చెప్పారు సార్. బాగా ఎంకరేజ్ చేశారు. కేవలం బిజినెస్ నే కాదు, టీమ్ లీడర్స్ మనం ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటామో వాళ్ళని మనం కాపాడుకుంటూ
వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ మనం వాళ్ళని ఎప్పుడు వాచ్ చేసుకుంటూ వస్తాం. ఈ బిజినెస్ అద్భుతంగా రన్ చేయొచ్చు అనే విషయాన్ని స్పష్టంగా ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాం సార్. 2 డేస్ నుంచి మా మిసెస్ మాకు ఇద్దరికి గొడవ జరిగింది సార్. ఇద్దరికి గొడవ జరిగింది. ఏం గొడవ నాకు అర్థం కాలేదు. ఏంటంటే డిష్ వాష్ దమ్మని చెప్పేసి నీకు ఎన్ని రోజులు చెప్పాను, 2 డేస్ అయింది, నేను ఇదేది వాడనని చెప్పేసింది సార్. అది చెప్పొచ్చు కదమ్మా అని చెప్పేసి, అంటే వెస్టేజ్ ప్రొడక్ట్ లో ఎంత దమ్ము ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది. వాస్తవంగా సర్వసాధారణంగా ఎవరిని నమ్మదు అమ్మాయి. అలాంటిది ఈరోజు వెస్టేజ్ లో ఉన్నటువంటి డిష్ వాష్ బట్టలు ఉతకడానికి అదే కావాలని చెప్పేసి ఆ అమ్మాయి ఏంటంటే, నిజంగా మన ప్రోడక్ట్ లో ఎంత దమ్ము ఉందో దీన్ని బట్టి అర్థమైపోయింది సార్ నాకు. ఎందుకంటే ఆ స్మెల్ కానీ, ఆ బట్టలు ఆ మురిగిపోవడం కానీ, నురుగు లేకుండా మురిగిపోవడం కానీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. రెండోది ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఒక బ్రహ్మయ్య సార్ కాదు, ఆ శ్రావణ్ సార్ ఎవరు చెప్పారు అనుకుంటా, మీ బిజినెస్ 100 పాయింట్ చేయడం పెద్ద విషయం కాదు, నలుగురికి 4 మన స్పైసీ టీ ఒకటి ఉంది, నలుగురికి పంచితే సరిపోతుంది, దాని గురించి చెబితే సరిపోతుంది, అవసరమైతే శాంపుల్ గా ఈ టీ వాడండి అని చెప్పేసి చెప్తే సరిపోతుంది, మీకు 100 పాయింట్స్ వస్తుంది అన్నాడు. అది నేను సక్సెస్ అయ్యా నేను. అసలు నిజంగా అది జట స్పైసీ టీ వాడిన తర్వాత, సార్ ఏం కలిపేద్దాం నాకు అర్థం కావట్లేదు, ఉదయాన్నే అయితే జాడి చవతలేస్తుంది, అద్భుతంగా ఉంది సార్. చాలా మిగతా టీ అది ఇదేంది తాజ్ మహల్ కానీ ఇవి ఎక్కువ వాడుతుంటాం మేము, నాకు ఏదో కుట్టుగా ఉండేది కడుపు, ఇది అద్భుతంగా ఉంది సార్ అని చెప్పేసి మళ్ళీ ఈ నెల కూడా అతను తెమ్మన్నాడు. నాకు దీన్ని బట్టి అర్థం అవుతుంది సార్, అద్భుతం, చాలా అద్భుతం. ఇది ఖచ్చితంగా దీన్ని నమ్ముకున్న వాళ్ళు డెఫినెట్ గా ఖచ్చితంగా ఉన్నత స్థితికి వెళ్తారని నేను భావిస్తున్నాను సార్. సార్ చెప్పిన దానిలో చాలా, అది ఎప్పుడైతే మన మన టీం బిల్డ్ చేసుకుంటామో దాన్ని డూప్లికేట్ చేసుకుని ఎక్కువ మనం వాళ్ళని వాచ్ చేస్తూ ఉంటాం. అది అద్భుతం సార్, చాలా సంతోషం. నేను ఈరోజు మాట్లాడాలనిపించింది, కొంచెం నాలో ఉత్సాహం తీసుకొచ్చాడు సార్ బ్రహ్మయ్య సార్ టీం సార్. నేను ఇక నుంచి నేను దీన్ని, అంటే నా జాబ్ కొద్దిగా ఇబ్బందిగా పరిస్థితి ఉండబట్టి నేను ఎక్కువ చేయలేకపోతున్నాను. నా టీంలో సరైనటువంటి వ్యక్తులు లేకపోవడం నా దురదృష్టం సార్. ఇక టీం లీడర్స్ ఖచ్చితంగా పడతారు సార్. ఇది వినడం వల్ల నాలో ఒక రకమైన ఉత్సాహం ఏర్పడింది. ముఖ్యంగా మన ప్రోడక్ట్స్ దమ్మున్న ప్రోడక్ట్స్ అని చెప్పేసి నేను మా మిస్సెస్ ద్వారా, ఎవరో కాదు, మా మిస్సెస్ ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ డిష్ వాష్ నేను వాడినప్పుడు, ఇదే మొన్న తెచ్చాను సార్ డిష్ వాష్, అప్పుడు లేదు మన దగ్గర కందుకూరులో, తర్వాత వచ్చింది. అది వాడినప్పుడు చాలా బాగుందబ్బా అని చెప్పింది. కాబట్టి డెఫినెట్ గా మనం అందరం సక్సెస్ అవుతాం సార్. అందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ మిస్ సార్. థ్యాంక్ యూ శ్యామ్ సార్. మీరు తెలియని వాళ్ళు సార్, మన అందరికీ తెలుసు సార్, మన టీంలో ప్రతి ఒక్కరికి మీరు పరిచయం ఉంది. ఒంగోలు సార్, మీటింగ్ లో అద్భుతంగా పాట పాడారు సబ్బు మీద మీరు, అందులో గవర్నమెంట్ టీచర్ మీరు. ఓకే నిజం సార్. సార్, మేడం చెప్పినట్టు అద్భుతమైన ప్రోడక్ట్ సార్. మీరు అన్నారు ఒక మాట సార్, ఇక్కడ టీ గురించి ఒకసారి చెప్పాను, ఒక అతనికి పరిచయం చేసిన, మళ్ళా అడిగారు అన్నారు. ఒకే టైంలో మీరు పనిని, మీ టైంని డూప్లికేట్ చేయగలిగారు సార్. ఒక్కసారే చెప్పారు, అది డూప్లికేట్ అయింది, మీకు పద్దాకలు అతను వస్తాడు ఇంకా. దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ వెస్టేజ్ సార్. అది సార్ శ్యామ్ సార్, నేను మామూలుగా తాజ్మహల్ టీ తాగుతుంటా నేను. అది తాగినప్పుడు నాకు కడుపు కొంచెం కుట్టుగా ఉంటుంది. ఇది మొన్న మా మిసెస్ పెట్టినప్పుడు ఏదో ఫస్ట్ నాకు ఏందో ఒక రకంగా ఇది అదేంది ఆ స్మెల్ కాదు, ఏమంటారు దాన్ని, అది ఒక రకంగా ఉండి అనిపించింది సార్. కానీ తాగిన తర్వాత బెల్లం టీలో నేను తాగాను సార్, అసలు నిజంగా ఆ కడుపులో మొత్తం దడ దమాయించేసింది. కడుపులో ఫ్రీ కూడా. ఆ రోజంతా నేను ఎంతో పిల్లలకి పాఠాలు చెప్పడం కానీ, మేము టీచర్స్కి ఇచ్చాను, ఇద్దరు ముగ్గురికి. సూపర్ సార్. మీరు రావాలి సార్, ఇందులోకి వస్తే మీకు విషయం ఉంటుంది సార్ అని చెప్పాను. వాళ్ళిద్దరిని కానీ ఒక జాన్సన్ సార్ని లాగేసినట్టు. ఈ జాన్సన్ సార్ చాలా చాలా వాటిలో ఇది చేశాడు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు వాస్తవంగా. కానీ ఆ జాన్సన్ సార్ వచ్చాడంటే మా టీం మాత్రం అద్భుతంగా ఇది అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్యామ్ ప్రసాద్ సార్. చాలా అంటే చాలా వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇలాంటి గొప్ప రావడం కూడా, మీరు కూడా జర్నీ చేయడం అనేది కూడా మాకు చాలా హ్యాపీ సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరు అనుకున్న మంచి మంచి లీడర్స్ వచ్చి మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఆదాయాన్ని ఇవ్వాలని, మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వన్ లక్ష్మణ్ సార్, బేబీ మేడం టీం అన్మీట్ ఆప్షన్ మాట్లాడండి సార్. లక్ష్మణ్ సార్, బేబీ మేడం టీం. సార్ శ్రావణ్ సార్ అండ్ రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
సార్ నాకు కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటన్నట్లయితే సార్, పీవీస్ మీద కాన్సన్ట్రేషన్ కాదు, సో లీడర్షిప్ అనేది కాన్సన్ట్రేట్ చేయండి అనే పాయింట్ చాలా బాగా నచ్చింది సార్. బికాజ్ ఎందుకంటే ఈవెన్ ఒక పర్సన్ ని మనం ఫస్ట్ టైం మనం పీవీస్ కి తీసుకెళ్తాము, సెకండ్ టైం మళ్ళీ పీవీస్ కి వెళ్ళాలా అనేది కస్టమర్ ఆలోచిస్తారు. కానీ లీడర్షిప్ క్వాలిటీస్ మనం ఏదైతే ప్రొడక్ట్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ టైం కూడా పర్సన్ పర్చేస్ చేయడానికి మన ప్రొడక్ట్ లో ఉన్నటువంటి దమ్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సెకండ్ టైం ఆటోమేటిక్లీ పీవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. సో అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న చెప్పిన పాయింట్ చాలా బాగా నచ్చింది సార్. నా థాట్ ప్రాసెస్ కూడా అదే సార్. బికాజ్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీవీస్ పెంచాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర క్లారిటీ అనేది ఉండాలి అని మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది సార్. ఎందుకంటే డేటా అనేది కరెక్ట్ గా ఫార్వర్డ్ చేయగలిగినట్లయితే సెకండ్ టైం డైరెక్ట్ గా కస్టమర్ అనేది మనం వితౌట్ ఇంటిమేషన్ ద్వారా వాళ్ళే స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేస్తారు సార్. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది సార్. ఎక్సలెంట్ సార్. ఇక్కడ ఒకటే లాజిక్, లీడర్స్ ఒకటే గమనించండి. ఒక పర్సన్ని నువ్వు కస్టమర్ లాగా ట్రీట్ చేస్తే మేబీ ప్రతిసారి తను వెళ్ళి తన సిఎన్సి చేస్తే నీకు ఒక 150 పీవీస్ వస్తాయి. ఒక గ్రేట్ లీడర్ లాగా తనకు విజన్ చూపించి వెస్టేజ్లో కనుక చేస్తే నీ ప్రోడక్ట్తో పాటు ఫ్యామిలీ హెల్త్తో పాటు ఒక మంచి బిజినెస్ని, ఒక మంచి హైట్స్ని అందుకోగలవని చూపించగలిగితే తన ద్వారా కొన్ని వందల మంది వస్తారు. ఒక సిఎన్సి కాదు, కొన్ని వందల సిఎన్సీస్ ఒక పర్సన్ వలన వస్తుంది. మనకు ఆ ఒక పర్సన్ కావాలండి, ఒక లీడర్ కావాలి. ఖచ్చితంగా కస్టమర్స్ ఇంపార్టెంట్, పీవీస్ ఇంపార్టెంట్, అంతకంటే ఎక్కువ ఒక లీడర్ మీద ఫోకస్ పెట్టి లీడర్స్ని తయారు చేసుకోవాలి. ఈ 100% బిజినెస్ సార్. లీడర్స్ ఉంటేనే సక్సెస్ అవుతుంది సార్. సారీ సార్, సారీ ఫర్ ది ఇంటరప్ట్ సార్. ఆహా. సో సార్ రీసెంట్ గా నేను ఒక కస్టమర్ ని నేను గమనించాను. బికాజ్ ఎందుకంటే వాళ్ళకు 150 పీవీ చేయండి, 150 పీవీ చేయండి, పీవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ కస్టమర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. వాళ్ళు ఒక 3 months పీవీ చేస్తే 4th month పీవీస్ 150 అయ్యాక నేను లెఫ్ట్ అవ్వాలి, నాకు ఇది సెట్ అవ్వలేదు, నేను వేరే కస్టమర్ కి నేను చెప్పలేకపోతున్నాను. బికాస్ ఆఫ్ ఈ మన ఉన్నటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో కరెక్ట్ గా మెసేజ్ పాస్ చేయకపోవడం వల్ల ఆ కస్టమర్ డ్రాప్ అయిపోవడానికి అవకాశం ఉంది సార్. అంటే ఇక్కడ పీవీస్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఆ కస్టమర్ డ్రాప్ అయ్యేటువంటి అవకాశం ఉండదు సార్. సో ఎగ్జాక్ట్లీ. ఫోకస్ అనేది డేటా మీద, ఫోకస్ అనేది మన ప్రొడక్ట్ లో ఉన్న దమ్ము మీరు చెప్పినట్లుగా ఎక్సలెంట్ సార్. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఈ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యి ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకొని అవతల కస్టమర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఈస్ వాట్ అనేది కంప్లీట్ గా ఇప్పుడు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఆయిల్ తీసుకున్నట్లయితే మనకు సన్ఫ్లవర్ ఆయిల్ కి లేదా ఈవెన్ ఆల్టర్నేట్ గా ఉన్నటువంటి ఆయిల్ కి మన ఆయిల్ కి వేరియేషన్ చూపించినట్లయితే 100% డెఫినెట్లీ హీ విల్ పర్చేస్ సార్. అది చెప్పకుండా ఇన్ని పీవీ చేయండి, ఇన్ని పీవీ చేయండి అనేది కూడా కరెక్ట్ కాదనేది నా థాట్ ప్రాసెస్ సార్. మీరు చెప్పినట్లుగా కాన్సెప్ట్ అనేది తీసుకొని సో మనం మార్కెట్ చేసినట్లయితే డెఫినెట్లీ అవుట్పుట్ వస్తుంది అనేది మీరు చెప్పిన పాయింట్, వ్యాలిడ్ పాయింట్ చాలా నచ్చింది సార్. ఎస్ సార్. ద బెస్ట్ లైన్ సార్, నోట్ చేసుకోండి కావాలంటే. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నాట్ రిక్రూటింగ్ పీపుల్, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ డూప్లికేటింగ్ పీపుల్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంతమందిని తీసుకొస్తున్నావు అనేది కాదు, నువ్వు ఎంతమందిని డూప్లికేట్ చేయగలిగావు. నువ్వు ఒక పర్సన్ తీసుకొచ్చి ఆ పర్సన్ ద్వారా 10 మందిని తీసుకురాగలిగితేనే యు ఆర్ ఇన్ ద రైట్ ప్లాట్ఫామ్, యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. ఎగ్జాక్ట్గా నెట్వర్క్ మార్కెటింగ్లో నువ్వు ఎప్పుడున్నట్టంటే నువ్వు ఒక పర్సన్ తీసుకొచ్చి అతనితో కొనిపిస్తే కాదు, ఆ పర్సన్ ద్వారా ఇంకో 10 మందిని తీసుకురాగలిగినప్పుడే నువ్వు సక్సెస్ ఫార్ములాలో ఉన్నట్టు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతనితో మాత్రమే సిఎన్సి చేయించగలుగుతున్నావు అంటే యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ ట్రాక్. క్రియేట్ మోర్ లీడర్స్, ఎక్కువ మంది లీడర్స్ని తయారు చేసుకుందాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మంచి సమాచారాన్ని కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. కిరణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ శ్రీరామ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనుష రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్, కిరణ్ సార్, మై ఫ్రెండ్, టెల్ మీ సార్. థ్యాంక్ యూ సార్. మీరు హెల్త్ బాగాలేకుండా వైజాగ్ లో ఉండి మాట్లాడుతున్నారు. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సార్ అన్నట్టుగా పీవీస్ మీద కాదు, ఒక లీడర్ ని మనం క్రియేట్ చేసుకుంటే ఆ లీడర్ ద్వారా ఎన్నో పీవీస్ వస్తాయి. సో ముందు మన ఫోకస్ అంతా కూడా
లీడర్స్ గా క్రియేట్ చేయాలంటే ముందు మనం లీడర్ గా మారాలి. సో అదొకటి బాగా కనెక్ట్ అయింది సార్. నెక్స్ట్ అసలు ఏ పర్పస్ మీద నువ్వు పని చేస్తున్నావు, నీ గోల్ ఏంటి అనేది అదొకటి కనెక్ట్ అయింది. సో ప్రతి పాయింట్ కూడా మీరు చెప్పినవి కూడా బాగా కనెక్ట్ అయినాయి సార్. సో థ్యాంక్ యూ సార్. మంచి వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు. ఈ రోజు మెంబర్స్ దాదాపు 95 మెంబర్స్ దాటారు సార్. అది అనూష రంగారావు సార్ సబ్జెక్ట్ అంటేనే అది దాటింది. ఇప్పటికీ స్టిల్ దాకా ఉన్నారు. ఎక్సలెంట్ మెసేజ్ సార్. ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పింది. అందరికి కూడా నచ్చుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పిన దాన్ని పాటిస్తారు సార్ 100%. ఎందుకంటే మీ వాయిస్ చాలా అవసరం. అందుట్లో మా అదృష్టం ఏంటంటే ఒక లీడర్ అనే వాళ్ళు వచ్చారు సార్. ఒక 10% సక్సెస్ అయ్యాం సార్ మీరు రాకతోటి. మేము ఇంకా లీడర్స్ మీద ఫోకస్ చేస్తామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ రంగారావు సార్, అనూష రంగారావు సార్, మీకు మీ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ప్లాన్ టీమ్ కి చెప్పాలి. అందరూ మనమంతా ఒకే టీమ్ లా ట్రీట్ చేసి నా ప్లాన్ ఏదైతే ఉందో నా టీమ్ తో చెప్పాలని, అంటే ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళ టీమ్ తో మాట్లాడాలి సార్. నా ప్లాన్ ఇది, మనం ఇలా చేద్దాము, ఇలా వెళ్ళాలి అనేది చెప్పాలి. కాబట్టే నేను జూమ్ వేదిక చేసుకుని టీం అందరికి చెప్పగలిగాను. ఐ థింక్ వాళ్ళు గనక నా మెసేజ్ ని కరెక్ట్ గా తీసుకోగలిగి సపోర్ట్ చేయగలిగితే, ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి గ్రేట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. యువర్ సపోర్ట్ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. నెక్స్ట్ కొండం మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. కొండం మేడం 888. కొండం మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి, సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రంగారావు సార్, శ్యామ్ సార్, కిరణ్ సార్, బెమ్మీ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట కనెక్ట్ అయింది సార్. కానీ మాకు చదువు లేదు కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళలేకపోతున్నాం సార్. మేడం మీరు ఇప్పుడు చేస్తున్నది చాలా గొప్ప మేడం. మీరు ఇప్పుడు మీ వయసులో మీరు చేస్తున్నది చాలా గొప్ప ప్రయత్నం మేడం. చాలా ఓకే సార్, ఇంకా కొంచెం 3వ లైన్ ముందుకు వెళ్ళాలని చేస్తున్నాం సార్. సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట కనెక్ట్ అయింది సార్. మేడం అలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ చేస్తున్నాం సార్. మీరు ముందుకు వచ్చి మాట్లాడారు చూడండి, ఫీడ్బ్యాక్ ఇద్దామని. అట్లీస్ట్ విన్నది అర్థమైందని ముందుకు వచ్చి మాట్లాడారు. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ వయసులో మీరు దాదాపు ఒక 64 సంవత్సరాల వయసులో నేను 3వ లైన్ వేయాలి, ఇంకా సక్సెస్ అవ్వాలని తపన పడుతున్నారు. విజయవాడ అంటే విజయవాడ, పొదిలి అంటే పొదిలి, కందుకూరు అంటే కందుకూరు, ఎక్కడైనా మీటింగ్స్ ఉంటే రిస్క్ అనుకోకుండా వస్తున్నారు. సూపర్ మేడం మీరు. అందుకే చెప్తాను చాలా మోటివేట్ చేస్తారని. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కొండ మేడం. సార్ మేడం గురించి ఒక 1 minute సార్. మేడం గారు ఒకటే అన్నారు, నేను ఏదైనా సరే నా టీంతోనే రావాలి సక్సెస్. అది ఎన్ని రోజులైనా సరే నిలబడి ఎంతో మందికి స్ఫూర్తిగా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఆ టీం వస్తున్నా రాకపోయినా సరే నిలబడి చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఈరోజు గ్రేట్ లీడర్ సార్. ఎక్స్ ఆర్మీ కోటేశ్వరరావు సార్ గ్రేట్ లీడర్ రావడం కూడా ఈరోజు మేడం గారు మంచి సపోర్ట్ వెళ్తున్నారు సార్. మేడం ఇలాగే మీ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవుతారు. మీ ఏదైతే ఉందో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నాకు బాగా నచ్చింది. ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని సపోర్ట్ తీసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మన పని మనం చేసుకుంటా పోతే భగవంతుడే హెల్ప్ చేస్తాడు సార్. మంచి టీం మెంబర్స్ ని ఇస్తాడు. నిజాయితీగా విలువలతో కూడి మన పని మనం చేసుకుంటా పోవాలి. థ్యాంక్ యూ సార్. మేడం గారి జర్నీలో చూస్తున్నాను సార్. వండర్ఫుల్ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ వన్ కోటేశ్వరరావు సార్. చరణ్ అన్మీట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. చరణ్ అన్మీట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. కోటేశ్వరరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రంగారావు సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. సార్ నాకు ఒకటి, మీరు చెప్పిందంతా కనెక్ట్ అవుతుంది సార్. ప్రతి పాయింట్ మనకు కనెక్ట్ అవుతుంది. ఏది తీసేసింది లేదు దీంట్లో పాయింట్.
మనం ఏంటంటే ఈ ఇన్కమ్ ఉంది కదా సార్, ప్యాషన్ ఇన్కమ్ అని, అది సార్ ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక్క దాంతో కుదరదు సార్. ఇది ఒక ఫ్యామిలీలో 4-5 పిల్లలు ఉంటారు. వాళ్ళకి దీన్నే పట్టుకొని పోతా ఉంటే మనకి కుదరదని చెప్తున్నారు కదా సార్. ఇది ఏదో 2 గంటలు ఏదో వర్క్ చేసుకుంటే సరిపోతుంది. దీని మీద నేను అట్లాగానే చేస్తున్నాను సార్. నేను ఈ మనకి నాకు 10 లక్షలు సెంటరింగ్ ఉన్నా కానీ నేను అదే వర్క్ని అంతా బాడీకి ఇచ్చేసాను సార్. మొత్తం మనకి యూనిట్కి ఇంత అని ఇస్తారు సార్. నేను సార్ దాని మీద అది ఇచ్చేసి నేను దీని మీదనే తిరుగుతున్నాను సార్. సార్ బా నీ నీ పాయింట్ ప్రతి ఒక్కటి బాగుంది సార్. సార్ మీకు కిరణ్ సార్ చెప్పినాక ఇంకా 8 మంత్ లేట్ చేశాను సార్. నేను లేకుంటే మీలాగా అయ్యేవాడిని సార్. సార్ నాకు అది చాలా గొప్పగా ఉంది సార్. నాకు ఇప్పటికే నాకు నేనే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. చాలా వర్క్ సార్ మీకు ఒక చేసుకుంటున్నాను సార్. చరణ్ సార్, మీకు ఒక కోటేశ్వరరావు సార్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైవ్ సార్. ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఉమ్. సెంటరింగ్ బిజినెస్ చేస్తున్నారు, లేదా రియల్ ఎస్టేట్ ని అవును ఎగ్జాంపుల్ సార్. తీసుకుంటున్నారు. మీరు రియల్ ఎస్టేట్ సార్. కూడా చేస్తారు కాబట్టి రియల్ ఎస్టేట్ ని కంపేర్ చేస్తాను. మనం అందరం ఉమ్. ఏమనుకుంటాం, రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఇన్కమ్ ఎక్కువ అవును. ఉందనుకుంటాం. ఒక ఫ్లాట్ అమ్మటం కోసం ఒక 5-6 నెలలు కష్టపడి పనిచేసి ఒక పర్సన్ వెనక తిరిగి ఎట్లో గట్ట కన్విన్స్ చేసి ఒక ఫ్లాట్ అమ్ముతాం. మేబీ ఒక 5 లక్షలు వస్తాయి మీకు. వెరీ గుడ్ మనీ, సూపర్ మనీ. ఒక 6 నెలలు కష్టపడ్డారు, ఒక 5 లక్షలు వచ్చింది. సూపర్ మనీ, అంతవరకు బాగుంది. బట్ అంతటితో క్లోజ్ అయిపోయింది. అది రిపీటెడ్ లేదు అక్కడ. ఓకే, అక్కడ మేబీ ఏమైనా రెఫరెన్సెస్ వస్తే రావచ్చు. బట్ ఇంకొక చోట కొత్తగా వర్క్ మొదలు పెట్టాలి. నెక్స్ట్ ఇంకొక చోట మళ్ళా డబ్బులు సంపాదించాలంటే ఇంకొక పర్సన్ ఎతకాలి, ఇంకొకరి దగ్గర ఫ్లాట్ ఇది సేల్ చేయాలి, అప్పుడే డబ్బులు వస్తాయి. కానీ వెస్టేజ్ లాంటిది ఎలా అంటే, ఒక్కసారి ప్రాపర్గా ఒక పర్సన్గా కనుక బిజినెస్ అర్థమయ్యేలాగా చెప్పగలిగితే, ప్రోడక్ట్ గొప్పతనం చెప్పగలిగితే, దీంట్లో 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, నీ కుటుంబానికి ఇది ఒక సెక్యూరిటీ ఉందని చూపించగలిగితే, అతనికి ఒక్కసారి నువ్వు అర్థమయ్యేలాగా చెప్తే, తన మీద నువ్వు మళ్ళీ టైం పెట్టాల్సిన అవసరం లేదు సార్. తనే చూసుకుంటా పోతాడు. తన ఫ్యామిలీ కోసం, తన కుటుంబం కోసం, తన ఓన్ బెనిఫిట్స్ కోసం తను వర్క్ చేసుకుంటూ, టీమ్‌ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాడు. ఒక్కసారి మనం చేసిన పని డూప్లికేట్ అయ్యి కొన్ని వందల మందిని తీసుకొస్తది సార్. కానీ అక్కడ మాత్రం ఒక్కసారే రిజల్ట్ వస్తది. ఇది సార్ టైమ్ డూప్లికేషన్, వర్క్ డూప్లికేషన్. దీంట్లో మల్టిప్లికేషన్ అవుతుంది సార్. మనకొచ్చే అమౌంట్ గాని, మనకొచ్చే రిజల్ట్ గాని నెట్వర్క్ మార్కెటింగ్‌లో, డైరెక్ట్ సెల్లింగ్‌లో మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే 1కి 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ వర్క్‌లో ఒక్కసారి చేస్తే ఒక్కసారే ఉంటుంది. అది సార్ తేడా. ఆల్ ది బెస్ట్ సార్. మీరు నిజంగా చేయడం చాలా గొప్ప విషయం. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్ రంగారావు సార్. సూపర్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. మీరు కూడా మన ఆంధ్రాలో మన అంజుబాబు సార్ ఎలా అవ్వాలో దానికి డబుల్ అవ్వాలని కోరుకుంటూ, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ కి 100% సక్సెస్ తీసుకుంటారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లేడీస్, టైం అవుతుంది, ఆల్రెడీ అందరు హ్యాండ్ రైజ్ చేస్తా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ అనితా మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. తిరుపతి నుంచి అనితా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గ్రేట్ రంగారావు లీడర్. సార్ గుడ్ మార్నింగ్. రమేష్ సార్, కిరణ్ సార్, శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మన పోరాట యోధురాలు సార్ మేడం అనిత మేడం. చెప్పండి మేడం. అవును సార్, ఇన్స్పిరేషన్ సార్ మనకి. ఖచ్చితంగా సార్. నేనైతే మీరు చెప్పిన ప్రతి ఒక్కటి నేను ఎంత బాగా కనెక్ట్ అయిందంటే నాకు, నేను మీరు చెప్పింది అన్నీ పాటిస్తున్నాను. మీరు చెప్పింది కానీ, అంజలి మేడం చెప్పింది కానీ, మన మాధవి సార్ కానీ, అనిల్ సార్ కానీ, వీళ్ళు నా అప్లైనర్, నా పైన ఉన్న ప్రతి ఒక్కటి వాళ్ళు నాకు ఏ చెప్పినా వాళ్ళ మాట నేను వింటూ, వాళ్ళ చెప్పిన నిర్ణయానికి నేను కట్టుబడి వాళ్ళతో చేపించుకుంటూ, నా డౌన్ లైన్ చేత కూడా నేను చేపిస్తూ ఈ రోజు బట్టికి టీం బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా మీదట కూడా సార్ మీరు చెప్పినట్టు ఇంకా చేస్తా వస్తాను. ఒకటి, మనము కష్టపడితేనే ఏదైనా వస్తుంది. రాత్రి రమణ సార్ చెప్పినట్టు, ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా సార్, కష్టపడింది ఏది రాదనేది నాకు బాగా అర్థమైంది సార్. దీంట్లో ప్రతి క్షణం, ప్రతి నిమిషం నేను ఎక్కడ మీటింగ్ ఉందా, జూము మిస్ అవ్వను, మీటింగు మిస్ అవ్వను సార్. మీటింగు జూము, మీటింగ్ జూము. నన్ను నేను మార్చుకోవడానికి ఈ రెండే నాకు మెయిన్ కారణం అని చెప్పేసి నేను ఫుల్గా డిసైడ్ అయ్యి నేను పని చేస్తున్నాను సార్. నా పనికి తగ్గ ప్రతిఫలం దేవుడు నాకు ఇస్తాడని నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
ఖచ్చితంగా మేడం. మీరు అద్భుతంగా చేస్తున్నారు. మీరు కీ పట్టుకున్నారు. అసలు ఈ అవును సార్ బిజినెస్‌కి కీ ఏందో దాన్ని పట్టుకున్నారు. ఇదేంటంటే లీడర్స్‌ని తయారు చేయడం ఈ బిజినెస్‌కున్న కీ. అవును సార్ ఒక్కసారి చేసిన పని డూప్లికేట్ అవ్వాలి. మనం పద్దాకలా చేయాల్సిన అవసరం లేదు. లేదు ఒక్కసారి సార్ కరెక్ట్‌గా లీడర్‌ని తయారు చేసుకుంటే వాళ్ళే 10 మందిని తీసుకొస్తారు. అవును సార్ వాళ్ళకి ఇప్పుడు ఫ్యూచర్ లీడర్లకు కనిపించగలగాలి. సార్ యెస్ మేడం. గ్రేట్ లీడర్స్ ఉన్నారు మేడం మీ అండర్‌లో. నిజంగా సూపర్. ఎక్సలెంట్ టీమ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అనిత మేడం గారు. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. మీరు ఈ రోజు ఈ రోజుల్లో కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్కి వచ్చి ఒక గ్రామీణ ప్రాంతంలో ఎంతమందికి ఎన్నో పనులు సమకూరుస్తూ అలాంటిది ఇక్కడ కాదు, వెస్టేజ్ లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆదాయం ఇవ్వాలి, నేను ఒక్కరినే కాదు అందరు గెలవాలి అనే ఉద్దేశంతో రాత్రి అయినా సరే ఏదైనా సరే ఎండ వాన అని లేకుండా హార్డ్ వర్క్ చేస్తూ వెళ్తున్నారు. మీ హార్డ్ వర్కే 100% సక్సెస్ మేడం. అది దేవుడు అనేది కంపల్సరీ ఇస్తారు. ఇలాగే ఎంతో మందికి సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద బెస్ట్ మేడం. అంతే మేడం. నెక్స్ట్ రజనీ రాజేశ్వరి మేడం తిరుపతి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. రాజేశ్వరి మేడం. అది ఇంకొక అన్నయ్య ఉంటారు. సరే ఉండు. రాజేశ్వరి మేడం గుడ్ మార్నింగ్. సార్తో మాట్లాడండి.